దేవుని పిల్లలారా, క్రీస్తుకు చరిత్ర అవసరమా? చరిత్రకే క్రీస్తు అవసరమా? ఇది కాస్త పెద్ద అంశం. చదువుకొని వారికి కొంచెం కష్టం ఇది అర్థం చేసుకోవటం. అయినా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఈ టైటిల్ ఎందుకు పెట్టాము అంటే, క్రీస్తుకు చరిత్ర అవసరమా, చరిత్రకి క్రీస్తు అవసరమా అని ఎందుకు పెట్టామంటే, ఈ మధ్యకాలంలో చాలామంది బైబిల్ గురించి, యేసుక్రీస్తుల వారి గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు, తప్పుడు వీడియోలు చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని కలవరపరచాలి, లేదా నానాటికి విస్తరించిపోతున్న క్రైస్తవ్యాన్ని చూసి అక్కసుతో, అసూయతో తట్టుకోలేక, విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని ఆపలేక క్రీస్తును, బైబిలును తప్పు అని చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్యం కలిగిన దేశం. భారతదేశం అన్ని మతాలకు, అన్ని కులాలకు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకునే చక్కటి సౌలభ్యం. మరి రోజు జన్మదినం జరుపుకుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వలన వచ్చిన రాజ్యాంగం, చక్కటి రాజ్యాంగం ఈ భారతదేశానికి వరం. ఆయన అందులో చక్కగా పొందుపరిచారు. నీ మతాన్ని నువ్వు నమ్ముకో, విశ్వసించుకో, ప్రచారం చేసుకో. కానీ ఈ దౌర్భాగ్యం ఏంటంటే, మంచి దేశాన్ని, మంచి ప్రజాస్వామ్యం కలిగిన దేశాన్ని పాడు చేయడానికి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. కానీ ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మతోన్మాదం పెరిగి వారు నమ్ముకున్న గ్రంథాలలో ఏముందో చెప్పుకోవటం మానేసి, తెల్లవారు లేస్తే బైబిల్ తప్పు, యేసుక్రీస్తు తప్పు, ఇదే వాళ్ళకి పని. ఆన్లైన్ బెగ్గర్స్గా మారి బైబిల్ పైన పడి బ్రతుకుతున్నారు. ఆన్లైన్ బెగ్గర్స్ అంటాను నేను. అడుక్కోవడంలో ఇది కొత్త ఫ్యాషన్ అనమాట. ఎందుకంటే యేసుప్రభుని తిడితే యేసుప్రభు అందరికీ తెలుసు, ఆ వీడియో చూస్తారు, వాడికి డబ్బులు వస్తాయి. బైబిల్ని తిట్టాడు అనుకోండి, బైబిల్ ప్రపంచం మొత్తం తెలుసు కనుక బైబిల్ను తిడితే ఇతను బైబిల్ గురించి ఏదో మాట్లాడుతున్నాడట, ఇతను ఏదో పెద్ద జ్ఞానం అనుకుని ఆ వీడియో చూస్తారు. దానివల్ల యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తాడు. ఆ యూట్యూబ్ వాడేసే డబ్బులకు ఆశపడండి క్రీస్తు మీద, బైబిల్ మీద పడి బ్రతుకుతున్నారు. ఒక రకంగా ఇండైరెక్ట్గా యేసుప్రభు వాళ్ళని పోషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శత్రువులను కూడా ప్రేమిస్తాడు కదా, బతకండ్రా అని వదిలేసాడు. ఈరోజు క్రైస్తవ్యం మీద జరుగుతున్న అభాండాలు, దాడి ధీటుగా తిప్పి కొడతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ మధ్యకాలంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని ఒక న్యూస్ ఛానల్లో ఒక ముసలాయన కూర్చున్నాడు. వయసు చాలా ఉంది, బుద్ధే అసలు లేదు. వయసు ఉంది, బుద్ధి లేని మనిషి ఒక అతను ఉన్నాడు. అతను వచ్చి అంటున్నాడు, నిజంగా ఇలా మాట్లాడుతున్న వాళ్ళ గురించి అండి నాకు ఒక నవ్వు వస్తుంది. ఏమి తెలియకపోయినా కాన్ఫిడెంట్గా అన్నీ తెలుసున్నట్టుగా ఛానల్లో మాట్లాడతారండి. అది ఏంటో నాకు అర్థం అవ్వలేదు ఇప్పటికొచ్చి. ఏమి తెలీదు కానీ అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా న్యూస్ ఛానల్లో కూర్చొని మాట్లాడతారు. అక్షర జ్ఞానం ఉండదు, చరిత్ర పైన అవగాహన ఉండదు, అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అన్నది కనీస అవగాహన ఉండదు. ఇవేవి లేకుండా ఇవేవి లేకుండా ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చి అంటున్నాడు, యేసుక్రీస్తు అనే ఆయన అసలు చరిత్రలో లేడు, ఏ చరిత్రకారుడు యేసుప్రభు గురించి చెప్పలేదు, క్రైస్తవ్యం అనేది ఒక కల్పితం, క్రీస్తు అనే ఆయన ఒక ఊహాజనిత క్యారెక్టర్, అది యేసుక్రీస్తుని వారిని కొంతమంది ఊహించుకుని ఆయన ఉన్నాడు అని కల్పించి ఆ పాత్రని, యేసుక్రీస్తు అనే ఒక పాత్రని కల్పించి ఆయన చెప్పిన మాటలుగా ఒక బైబిల్ రాసేసి ఒక కొత్త మతాన్ని పెట్టేశారు.
అసలు యేసుప్రభు ఆయన చరిత్రలోనే లేడు అంటున్నాడు. ఒక అబద్ధాన్ని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే అతని ధైర్యానికి నాకు భలే ఆనందం వేసింది. ఇక్కడ అబద్ధాన్ని చెప్పేటప్పుడు, ఎవరైనా అబద్ధం చెప్పేటప్పుడు ఎలా చెప్తారు చెప్పండి? భయపడుతూ చెప్తారు. కానీ ఈ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎలా చెప్తారంటే అబద్ధాన్ని కూడా ప్రొఫెసర్ చెప్పినట్టు చెప్తారు వీళ్ళు. భారతదేశంలో కొత్తగా ఒక యూనివర్సిటీ వచ్చింది, మీకు తెలుసో లేదో, వాట్సాప్ యూనివర్సిటీ. వీళ్ళు ఎక్కడ చదువుకోరు, వాట్సాప్లో ఎవడో రాసి చదువుకుంటారు, దాన్ని అందరికీ ప్రచారం చేసేస్తూ ఉంటారు. ఇది వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్. ఇతను కూడా చదువుకోలేదు పాపం, పేరుకు డాక్టర్. మళ్ళీ ఎంబీబీఎస్ చేశాడో దొంగ సర్టిఫికేటో తెలియదని నాకైతే. మనం అనకూడదు కదా ఆధారాలు లేకుండా. ఒక అబద్ధాన్ని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడో వీడియో వేస్తారు, మీరు చూడండి. ఎందుకంటే అతను ఏం మాట్లాడాడో చూస్తేనే నేను మీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర. అసలు యేసుప్రభు ఆయన చరిత్రలో లేడు. కొంతమంది కల్పించారు అతన్ని. అసలు క్రైస్తవ్యం అనేది కల్పితం అంటున్నాడు. వీడియో వేస్తారా? మాత్రం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలి అంటే ఎస్పెషల్లీ ఈ క్రిస్టియన్ లిటరేచర్ మీద నేను బాగా పరిశోధన చేశా. ఆపండి, దేని మీద చేశారట? ఒకసారి ఆయన చూడండి ఎలాగున్నాడు. కాటికి కాలు చాచి ఉన్నాడు. రేపో మాపో యేసుప్రభు కనబడతాడు. ఏమండి, ఇతను వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, క్రిస్టియన్ లిటరేచర్ మీద నేను పరిశోధనలు చేసేసాను, నేను పెద్ద యూనివర్సిటీ, వాట్సాప్ యూనివర్సిటీలో చదివాను, లోకంలో చరిత్రతో నాకు సంబంధం లేదు, మాకంటూ వాట్సాప్ యూనివర్సిటీలో కొత్త చరిత్ర ఉంటుంది, ఆ చరిత్ర మీద నేను బాగా ఏ చరిత్ర మీద చేసాడు అనుకుంటున్నారు? ఈ మతం అందరూ కలిపి వాట్సాప్లో మ్యాటర్లు రాస్తూ ఉంటారు, దాని మీద చేసాడు అనమాట. ప్రపంచ చరిత్ర మీద కాదు. మీరు పొరపాటు పడకండి. వీళ్ళు దేని మీద చేస్తారంటే రీసెర్చ్లు అన్నీ వీళ్ళకి సెపరేట్గా వాట్సాప్ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, అందులో వీడికి ఇష్టం వచ్చింది రాస్తాడు, దాని మీద చేస్తారు వీళ్ళు పరిశోధనలు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకీ పరిశోధనలు చేసేసట ప్రపంచానికి తెలియని ఒక కొత్త విషయాన్ని చెప్పేస్తాడు టైగర్. ఇప్పుడు ఏం చెప్తాడు చూడండి. విపరీతంగా పరిశోధన చేశా, విపరీతంగా మళ్ళీ 8 పుస్తకాలు రాశా. ఇప్పుడు ఆ పరిశోధనలోనే ముసలాడైపోయాడు. మీకు విషయం ఏంటంటే ఆ పరిశోధనలోనే ముసలాడైపోయాడు. వెరీ గుడ్. ఇప్పుడు పరిశోధనలు చేసి ముసలాడైపోయి ప్రపంచానికి ఒక కొత్త విషయం చెప్తున్నాడు. ఏం చెప్తాడు చూడండి. క్రైస్తవాష్టకం 8 బుక్స్ రాశా. అబద్ధాలు చెప్పకూడదు సమాజానికి, అయ్యో నిజం చెప్పాలి. అది చెప్పాలంటే సమాజం ఆపండి బాగా పరిశోధన. నేను ఎందుకు ఒక మాట అన్నాను చూసారు, అబద్ధాన్ని కూడా కాన్ఫిడెంట్ గా చెప్తారని. వాళ్ళ ధైర్యానికి అదే నాకు ఇష్టం. అబద్ధాలు చెప్పకూడదు అంటున్నాడు, ఇతను నిజం చెప్తాడు. ఇప్పుడు ఏంటి, ప్రపంచం అంతా నమ్మింది అబద్ధమట, ఈ ముసలాయన చెప్తున్నది నిజమట. ఎందుకు ఏం చెప్తాడు చూడండి, ఏం చెప్తాడు. శోధన చేసి వాస్తవం తెలుసుకొని నేను ముందు సంతృప్తి పడాలి. నేను నిజం చెప్తున్నాను, ముందు నాకు సంతృప్తి రావాలి. వచ్చాక అప్పుడు నేను సమాజానికి నిజం చెప్పాలి. అందుకోసం నేను ఒరిజినల్ గ్రీకు, తర్వాత హిబ్రూ రాదు, నాకు భాష హిబ్రూ రాదు, కానీ హిబ్రూ టెక్స్ట్ అని తెప్పించాను. బైబుల్ నా దగ్గర 5-6 రకాల బైబుల్స్ ఉన్నాయి. నిజం చెప్తాను సార్ రాధాకృష్ణ గారు, ఇప్పుడు బైబుల్ సంకలం పెట్టుకొని తిరుగుతున్నారే, వీళ్ళకి బైబుల్ తెలియదు. అయ్యో ఆగండి, ఇప్పుడు పాస్టర్ గారికి బైబుల్ రాదట, అయ్యగారికి బైబుల్ వచ్చట. చూసారా, 4-5 బైబుల్ మీద పరిశోధన చేసాడట. చేసి నెత్తి మీద జుట్టు అంతా ఊడిపోయిందట, ముసలైపోయాడట పాపం పరిశోధనలో. క్రైస్తవులు ఎవరికి బైబిల్ రాదట, క్రైస్తవులు ఎవరికి తెలియదట. ప్రపంచంలో యేసుప్రభుని నమ్ముతున్న వాళ్ళందరూ అమాయకులట. సుమారుగా ప్రపంచ జనాభా అండి 250కి పైగా దేశాలండి. అధికారిక లెక్కల ప్రకారం క్రైస్తవ్యం ఎంత అంటే 800 కోట్ల మంది ప్రజలు ఉంటేనండి, దాంట్లో 400 కోట్ల మంది క్రైస్తవులే. క్రైస్తవ్యం భారతదేశంలో మైనారిటీ, కానీ ప్రపంచ దేశాల్లో మెజారిటీ ఎవరు అంటే క్రైస్తవులు. అమాయకులు కదండి వీళ్ళు పాపం, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది, ఇందులో తప్ప ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళకి పాపం. ఈ 400 కోట్ల మంది, జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో ఉన్న 400 కోట్ల మందిని ఒక అబద్ధాన్ని నమ్మేశారట. యేసుప్రభు అబద్ధం అటు తెలియదట, ముసలాయనికే నిజం తెలుసట. ఈ 400 కోట్ల మంది అబద్ధాన్ని నమ్మారట. ఈ 400 కోట్ల మంది యేసుప్రభు నమ్మారు కదా, అసలు యేసుప్రభు లేడట. ఈ 400 కోట్ల మంది పట్టుకొని తిరుగుతున్న బైబిల్ అబద్ధమట. ఎంత బాగుంది. అందుకే చెప్పాను, ఒక అబద్ధాన్ని కూడా ధైర్యంగా
నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా చెప్పడంలో వీళ్ళ దిట్టలండి వీళ్ళు. అబద్ధాలు ఎవడైనా చెప్పాలనుకున్నప్పుడు వీళ్ళ దగ్గర యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా, అంతలా కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారండి అని. ఏమంటున్నాడు చూడండి అయ్యగారు. ఊరికే బైబిల్ని వాడుకుంటారు. డాగ్మా అంటే ఏంటి? గౌరవం. గౌరవం కూడా కాదులేండి, వాడుకుంటున్నారు. దానికి ఆ టీవీ అతను ఎవరంటే ఈ తానా అంటే అక్కడ తందానా అంటాడు. ఆయనకి ఏమి రాదు అవతల టీవీ ఛానల్కి. 400 కోట్ల మంది నమ్ముతున్న దైవాన్ని బైబిలును కించపరుస్తున్నప్పుడు ఒక టీవీ జర్నలిస్ట్గా కనీసం మినిమం వాల్యూస్ పాటించాలి కదండి. జర్నలిస్టా, బ్రోకరా? 400 కోట్ల మంది విశ్వాసాన్ని అతను తప్పు అంటున్నప్పుడు నువ్వు ఎలాగంటావయ్యా? అది అందరూ ఎందుకు విశ్వసిస్తారయ్యా అని అడగాల్సినోడండి. అవునండి, బైబిల్ని వాడేసుకుంటున్నారు అందరూ. ఇటు చూసారా, ఆడు తానా అంటాడు, ఈ తందానా అంటాడు. సరిపోయారు ఇద్దరు. గానా ప్రతిగానాలు అనమాట ఇవి. ప్లే చేయండి, చెప్తాను. ఆ ప్యాసేజ్కి అర్థం చెప్పమనండి, వాళ్ళని ఎవరినైనా చెప్పమనండి. కొన్ని ప్యాసేజెస్ చదువుతా బైబిల్. కలుపుతూ ఉంటాడు ఈ సుత్తి అంతా. ఎవరు సొంత బాబు నా వీడియోలో ఫ్రంట్లో వేసారు మీరు, ఉందా బాబు? ఆ వీడియో, నా వీడియో వేయండి, నా ఇంట్రడక్షన్లో ఫ్రంట్లో వేసారు, అది వేయండి చాలు. $2.33 అట. కరెక్ట్గా పెట్టండి అక్కడ. ఎవడో మాట అంటాడండి. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ ముసలాయన బాగా బైబిల్ పైన పరిశోధన చేశారట. ఏమంటే యూదులకు సంబంధించిన ఆచారాల మీద ప్రయోగాలు చేసేసాడట, పరిశోధన చేసాడట, పిహెచ్డీలు అయిపోయినట. అందులో చేసి చివరికి ఏమంటున్నాడంటే, బైబిల్ అబద్ధం, యేసుప్రభు అసలు లేడు, యేసుప్రభు అన్నది లేడు అంటున్నాడు. చూడండి ఆ పాట పెడితేనైనా నేను ఆపేస్తాను. లైట్లు వెలిగించి మన వాళ్ళకి చాలా చెప్పాలి ఈరోజు బైబిల్. డిసెంబర్ 25 నేను ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఛానల్ ద్వారా, క్రిస్మస్ రోజు కదా మీరు చెప్పేది, క్రిస్మస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఛానల్ ద్వారా మొత్తం ప్రపంచానికి ఒక ప్రామాణికంగా ఒక సవాలు విసురుతున్నాను. జీసస్ క్రైస్ట్ డిసెంబర్ 25 పుట్టాడు అని ఎవరైనా ప్రూవ్ చేయండి, నేను నా మెళ్ళో సిలువ కట్టుకుంటా. ఆపు బాబు, సిలువ ధర తీసుకుంది. కానీ బైబిల్లో నుండి డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడని మనకు రాయలేదండి. దేవుడు రాయించలేదు. అది ఎందుకు రాయించడంటే, దేవుడు స్థలాలకి, తర్వాత తేదీలకి, దినాలకు, మాసాలకు విలువ ఇవ్వకూడదు మనుషులు, నాకు ఇవ్వాలి తప్ప అని కొన్ని దేవుడు కావలసే బైబిల్లో రాయించలేదు. యేసుప్రభు జన్మస్థలం ఎక్కడో ఎవరికి తెలీదు. ఆవిడ ఎక్కడికన్నదో తెలియదు, కానీ కనేసిన తర్వాత సత్రంలో స్థలం లేదని ఎక్కడ పడుకోబెట్టిందట? పశువులు. చాలామంది మనోళ్ళు ఆ పశువుల పాకలో పుట్టాడు అనుకుంటారు. కాదు, బైబిల్ అలా లేదు. ఎక్కడ పుట్టాడో తెలీదు. తీసుకొచ్చి తల్లి కనేసిన తర్వాత ఎక్కడ పడుకోబెట్టింది? పశువులు. అంటే డేట్ మెన్షన్ చేయలేదు దేవుడు బైబిల్లో. అలాగే ఆయన ఎక్కడ పుట్టాడో కూడా చేయలేదు. ఎందుకు? ఆయన కనుక బైబిల్లో రాయించడానికి కూడా దేవుడు ఈ రోజు ఆ స్థలం అసలు ఖాళీ ఉండదు యాత్రికులతో. ఇక దేవుడిని వదిలేసి యాత్ర మొదలెడతారు మనోళ్ళు. ఆ కారణంతో దేవుడు డేటు, తర్వాత ప్లేసు బైబిల్లో దేవుడు రాయించలేదు. నువ్వు చెప్పేది ఏంటి? బైబిల్లో లేదు, నేను చెప్తాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, బైబిల్లో ఏమి లేదో చూసి అది మాకు చెప్పండి, మేము సిలువ వేసుకుంటాం అంటారు వీళ్ళు. క్రైస్తవులుగా మేము ఒకటే నమ్ముతాం, ఆయన ఎప్పుడు పుట్టాడో మాకు అనవసరం, మా కోసం పుట్టాడు, అది మేము నమ్ముతాం. దట్స్ ఇట్. అంతే కదా? ఆయన ఎప్పుడు పుడితే మనకెందుకండి? మా కోసం ప్రాణాలు పెట్టాడు, మమ్మల్ని రక్షించాడు, అది మాకు కావాలి తప్ప ఆయన ఎప్పుడు పుట్టాడు మాకెందుకు. నెక్స్ట్ ఆ వీడియో వేస్తారు చూడండి, ప్లే చేయ బాబు. ఇట్స్ ఏ క్రియేషన్. అంటే కల్పించారు యేసుక్రీస్తును, అదొక కల్పిత పాత్ర.
యేసు అనే ఆయన చరిత్రలో లేడు. ఆయన కల్పించారు కొంతమంది. ఆయన కల్పిస్తేనట మనకు తెలియకుండా మనం ఆయన వెనకాల వెళ్ళిపోయామట. ఎవరో కల్పించారట, లేని యేసుక్రీస్తుని కల్పించారట, ఒక ఆయన సృష్టించారు. అర్థమైందా? ఇప్పుడు బాగా ఆలోచిస్తే క్రీస్తు కల్పిత పాత్ర అంటే యేసుక్రీస్తు అనే ఆయన అసలు లేడు అంటున్నారు. ఇప్పుడు అసలు వీళ్ళు అతను మతం వేరు, మనం మాట్లాడకూడదు, అవి మనకు అనవసరం. ఎవరు ఏ మతానైనా స్వీకరించవచ్చు, అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. అసలు నువ్వు బైబిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నా ప్రశ్న. నీకు బైబిల్ గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఏం అవసరం? నీకేంటంత నొప్పి ఏంటో చెప్పనా? నానాటికి క్రైస్తవ్యం అనేది విస్తరిస్తుంది. మత పిచ్చి పట్టిన వాళ్ళు మార్గంలోనికి మనుషులు వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. క్రైస్తవ్యం మతం కాదు, ఏంటది? మార్గం. సృష్టికర్త యొద్దకు నిన్ను చేర్చే మార్గం. సృష్టికర్త ఎవరో నీకు చెప్పే మార్గం, నువ్వు ఎలా బ్రతకాలో చెప్పే మార్గం. త్రాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారులను మంచి మనుషులుగా మార్చే మార్గం. మతం అయితే మనిషిని పాడు చేస్తుంది, మార్గం ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఈరోజు క్రైస్తవ్యం మనుషులను బాగు చేస్తుంది, మనిషిని మనిషిగా చేస్తుంది. ఇది తట్టుకోలేక మతం పిచ్చి ఉన్నవాడు ఏం చేస్తాడంటే, అమ్మో ఆ మతం పెరిగిపోతుంది, మా మతం తగ్గిపోతుంది. వీళ్ళు మాట్లాడడానికి కారణం అదే, మత పిచ్చి. ఇక్కడ మాట్లాడుతాను నేను. క్రైస్తవ్యం క్రీస్తు పుట్టిన నాటి నుండి నేటి వరకు విస్తరించింది తప్ప క్రైస్తవులు తగ్గిపోయారన్న వార్త ఏ దేశంలోనూ లేదు. నిజమా కాదే? మీరు చెప్పండి. నానాటికి క్రైస్తవ్యం పెరుగుతుంది తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఎందుకు పెరుగుతుంది క్రైస్తవ్యం అంటే, ఈ విప్లవం వెనకాల ఉన్నది మనుషులు కాదు. ఈ విప్లవాన్ని ప్రారంభించింది పరలోకంలో ఉన్న సృష్టికర్త. ఆ విప్లవానికి అడ్డు తగలటం, ఈ విప్లవాన్ని ఆపటం నరమాత్రుడి వలన కాదు. ఎందుకంటే ఈ విప్లవం ప్రారంభమై విస్తరిస్తున్న తొలినాళ్లలో మొగ్గగా ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే రోమా సామ్రాజ్యం దండెత్తింది. ఈ మొగ్గగా ఉన్నప్పుడే క్రైస్తవ్యాన్ని ఆపేయాలని. రోమా ఎంపైరిజం అదొక మహాసామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించిన 4వ మహాసామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం క్రైస్తవ్యం మీద ఉక్కుపాదం మోపింది ఆ రోజు. వాళ్ళ వల్ల, చక్రవర్తుల వల్లే కాలేదు. నీ వల్ల ఏమవుతుంది? నువ్వు అసలు ఎవరో కూడా ఎవరికి తెలియదు, మేము టీవీలో చూపిస్తే తప్ప నువ్వేం చేస్తావు క్రైస్తవ్యాన్ని? నీ వయసు కూడా దగ్గరికి వచ్చింది, కొద్ది రోజులు భూమి మీదే కనపడు. మీరు ఏం చేస్తారు క్రైస్తవ్యాన్ని? బైబిల్లో ఒక సందర్భం చూపిస్తాను. ఇలా క్రైస్తవ్యం మీద క్రైస్తవ్యాన్ని ఆపాలి, బైబిల్ తప్ప అనాలి, యేసుప్రభువు లేడని చెప్పాలని ఇప్పుడు కాదండి ఇలాంటి వాళ్ళు పుట్టింది. క్రైస్తవ్యం పుట్టిన తొలినాళ్లలో అపోస్తలులు ఈ విప్లవాన్ని తీసుకుని వెళుతుంటే, క్రీస్తుని గురించి చెప్పి అనేక మందిని మారుస్తుంటే, క్రైస్తవ్యం పుట్టిన తొలినాళ్లలో ఏం జరిగిందో చూడాలి ముందు మీరు. అపోస్తలుల కార్యాలు చూడండి, 5వ అధ్యాయం 33 నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 33వ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 33వ వచనం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో నిలిచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. పేతురును అపోస్తలులను ఆ రోజున రోమా గవర్నమెంట్ పట్టుకుంది, జైల్లో వేసేశారు. జైల్లో వేసి, మీరు యేసుక్రీస్తుల వారిని ఎందుకు ప్రకటిస్తున్నారు, మనుషుల్ని ఎందుకు మీరు మార్చేస్తున్నారు అంటే వాళ్ళు మతం అనుకున్నారు ఆ రోజు. వాళ్ళు కూడా ఈ రోజు ఇల్లు ఉన్న వాళ్ళు మతమే అనుకుంటారు. కానీ క్రీస్తు యేసు వేసిన మహామార్గం, మంచి మార్గం, మనిషిని మనిషిగా మార్చే మార్గంలోనికి అపోస్తులు నడిపిస్తుంటే, ఆ రోజు రోమా గవర్నమెంట్ యూదులు కలిసి అంటున్నారు, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని వాళ్ళు పట్టుకెళ్ళి జైల్లో పెట్టేసండి. సభ దగ్గర కోర్టులో నిలబెట్టి
ఆల్మోస్ట్ అపోస్తులందరినీ చంపేయాలన్న నిర్ణయానికి వచ్చేసారు. వీళ్ళని చంపేయాలిక, ఎందుకంటే వీళ్ళు బతుకుంటే ప్రకటిస్తున్నారు యేసుని, చంపేయాలి అని అనుకున్నారు. అక్కడ ఆ రోజు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, యూదులలో బాగా వాక్యం తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతను ఒక మాట అన్నాడు, పోలీసు జడ్జిలందరితో ఒక మాట అన్నాడు, కొద్దిసేపు ఈ అపోస్తులను బయట నిలబెట్టండి అన్నాడు. వాళ్ళని బయటకు పంపించారు. బయట పంపించిన తర్వాత ఇతను ఏమంటున్నాడో గవర్నమెంట్తో, ఆ రోజున్న చట్టాలతో, ఆ రోజున్న పోలీసు వ్యవస్థ అనండి, ఆ రోజు ఏమండి ప్రభుత్వం అనండి, ఆ రోజున్న జడ్జిలు అనండి, ఆ రోజున న్యాయాధిపతులు అవనివ్వండి, వాళ్ళతో ఇతను ఏమంటున్నాడు తెలుసా? మీరు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, అపోస్తుల గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఎంత బాగుంటుంది కిందకి వెళ్ళేసరికి. ఈ మనుషుల విషయమై 34 చదువుతున్నారండి మధ్యలో. ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమా. 35 అండి చదువుతున్నది. ఈ మనుషుల విషయమై మీరేమి చేయుచున్నారో జాగ్రత్త సుమా. ఎవరంటున్నారు ఈ మాట? గమలీయేలు అనే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నాడు, ఈ మనుషుల విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? జాగ్రత్త. వాళ్ళ సామాన్యులు అనుకుంటున్నారేమో, వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు, వాళ్ళ వెనకాల దైవ శక్తి ఉంది. ఇటు ప్రాణాలకు సహితము తెగించి స్వార్థ ప్రకటిస్తున్నారంటే, అమ్మో అది మనుషులు ఇచ్చిన ధైర్యం కాదది, అది డబ్బు వల్ల వచ్చిన ధైర్యం కాదది, ఏదో అధికారం వల్ల వచ్చిన ధైర్యం కాదది, ప్రాణాలు సహితం పెట్టేస్తానంటున్నారు అంటే వాళ్ళకి ఏదో బలమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆ బలమైన విశ్వాసం, నమ్మకం వాళ్ళ వెనకాల ఉన్న యేసుక్రీస్తే. వీళ్ళతో జాగ్రత్త అన్నాడు. అని ఏమంటున్నాడు తెలుసండి? ఈ మనుషులతో మీరు ఏం చేయాలనుకుంటున్నారో జాగ్రత్త, మీరు ఏమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూద లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుషులు వారితో కలుసుకొనిరి. వాడు చంపబడిను, వాడికి లోబడిన వారు అందరూ చెదిరిపోయి వ్యర్థమైపోయారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీళ్ళ నాయకుడు యేసుప్రభు కదా, మీరు ఆ యేసుప్రభుని చంపేశారు కదా. ఒకవేళ ఇది మనుషుల వల్ల విస్తరిస్తున్న విప్లవం అయితే, మనుషుల వల్ల కలిగిందైతే, ఆ మనుషుడు చచ్చిపోగానే ఈ విప్లవం కూడా ఆరిపోవాలి. మీకు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన రాజ్యంలో జరిగిందే మీతో చెప్తానని దూదా అనేవాడు ఒకడున్నాడు. వాడు ఇలాగే నేను ఒక గొప్ప వ్యక్తినని చెప్పి, నేను ఒక గొప్ప ప్రసంగాలు చేస్తానని చెప్పి మన రాజ్యంలో చాలా మందిని వాడు వెనకాల తిప్పుకున్నాడు. వాడు చచ్చిపోగానే ఆ వెనకాల ఉన్న శిష్యులందరూ ఏమైపోయారు? వ్యర్థులైపోయారు, చెదిరిపోయారు. వాడు వేసిన మార్గం కానీ, వాడు పెట్టిన మతం కానీ మన మధ్యలో లేదు. కానీ యేసును చంపిన, యేసు వెనకాల ఉన్న ఈ శిష్యులు ఆయనలాగే చేస్తున్నారంటే ఇది మనుషుల వలన కలిగిన విప్లవం కాదు. ఈ విప్లవం వెనకాల ఎవరున్నారు? దేవుడు. జాగ్రత్త, వాళ్ళ జోలికి వెళ్తున్నారు మీరు అన్నాడు అంతే. తర్వాత చూడండి, తర్వాత 37 వానికి తర్వాత జనసంఖ్య ధనములలో గలిలయుడైన యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వాడికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు దానిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురేమో. సుమే, మీరు జాగ్రత్త. ఈ విప్లవం, ఈ మనుషుల వెనకాల దేవుడు అన్నాడు. ఎవడొక నాయకుడు వెనకాల జనం ఎంతవరకు ఉంటారు చెప్పండి? ఆ నాయకుడు ఉన్నంత కాలం, ఆ నాయకుడు బ్రతుకున్న కాలం, ఆ నాయకుడు చచ్చిపోతే వెనకాల వాళ్ళు కూడా ఏమైపోతారు? మనకెందుకంటే అసలుడే పోయాడని వదిలేస్తారు. మరి ఈ శిష్యులు వదిలేశారా? ఇంకా బలంగా పట్టుకున్నారా? మా యేసు చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, మీకోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, నమ్మండి, మీ పాపాలు కడుక్కోండి, సృష్టికర్తను చేరండి, అంతే వాళ్ళ సువార్త. ఇది దేవుడి వల్ల కలిగింది కనుక మనుషులు ఎవ్వరూ వ్యర్థం చేయలేరు. మీరు దేవునితో పోరాడే వాళ్ళు అవుతారేమో, జాగ్రత్త. ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే నాకు అదే భయం వేస్తుందండి. వీళ్ళు దిగింది పోరాటం క్రైస్తవ్యంతో కాదు. వీళ్ళు ఎవరితో దిగారు ఇప్పుడు పోరాటానికి? అసలే ఒంటి మీద కండలేదు, జుట్టంతా ఊడిపోయింది,
వయసు అంతా అయిపోయింది, ఈ వయసులో యుద్ధానికి దిగాడు ఎవరి మీద? జాలేస్తుందండి పాపం, ఆయన చేతిలో పడిపోతారేమో. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బాబోయ్, తలుచుకుంటేనే భయం వేస్తుంది పరిస్థితి. ఈ విప్లవం, క్రైస్తవ్యం విస్తరించాలి అన్న విప్లవం ప్రారంభమైన తొలినాళ్లలోనే బలంగా ట్రై చేశారు ఆపేద్దామని. ఆగలేదు, ఆగదు. ఇలాంటి వాళ్ళు వేల మంది పుట్టినా ఆగదు. ఏమంటే రోమా గవర్నమెంట్ లాని ఎంపైరిజం, పెద్ద ఏమండి మహాసామ్రాజ్యం క్రైస్తవ్యం మీద దండెత్తింది. నీరో చక్రవర్తి లాంటి వాళ్ళు, ఆ రాజ్యాన్ని పరిపాలించిన నీరో చక్రవర్తి లాంటి వాళ్ళు ఆ రోజు క్రైస్తవ్యాన్ని సింహాల బోన్లో వేశారు. తలక్రిందులుగా ఏమండి స్తంభాలకు కట్టేసి మంటలేసి కాల్చేశారు. అయినా మీరు ఏం చేస్తారో చేసుకోరా, మా ప్రభువును ప్రకటిస్తామన్నారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారండి ఇక? అంటే క్రైస్తవ్యం దేవుని వలన కలిగింది, దీనిని ఆపటం ఎవరి వలన కాదు. ఈ విప్లవానికి సమిధలుగా మారిపోవడానికి వేలల్లో లక్షల్లో ఉన్నారు ఈరోజు సేవకులు. మమ్మల్ని చంపుతారా, చంపండి, బ్రతుకున్నంత కాలం మేము ఎవరిని ప్రకటిస్తాం? క్రీస్తుని. ఎవడేం చేస్తాడండి ఇక? ప్రాణాలకు తెగించడండి. కనుక క్రైస్తవ్యం తొలినాళ్ళలో ఆపాలనుకున్నారు, అవలేదండి. స్టార్టింగ్లోనే యేసుక్రీస్తుల వారు చనిపోయిన అతి కొద్ది కాలానికే ఆపేయాలనుకున్నారు, అవదు. మీకు మాట చెప్తానండి. ఈరోజు జన్మదినం ఎవరు చెప్పండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమంటే ఆయన ఒక మాట రాశారండి. ఆయన పుస్తకాలలో ఎక్కువగా ఆయన మాట వాడేవారు. ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన రాసిన పుస్తకాలలో ఆయన ఎక్కువగా ఈ మాట వాడేవారండి. ఏ మాట వాడేవారంటే, నిజం అనేది ప్రచారంలో లేకపోతే ప్రజలు అబద్ధాన్నే నమ్ముతారు అనేవాడు. మళ్ళా చెప్తున్నాను ఈ మాట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. నిజం అనేది ప్రచారంలో లేకపోతే మనుషులందరూ అబద్ధాన్నే నమ్ముతారు. ఎందుకంటే అబద్ధం ప్రచారం అయిపోయింది. అబద్ధమే ప్రచారం అయిపోయినప్పుడు నిజం మరింత బలంగా ప్రచారంలోకి వెళ్ళాలి. మీరు నమ్మిన నిజాన్ని పట్టుకుని వెళ్ళండి అన్నాడు. అది నిజమైతే ప్రచారం చేయండి, నిజాన్ని ప్రచారం చేయండి అన్నాడు ఆయన. ఆయన పలికిన మాటలో ఉన్నతమైన మాట అండి అది. ఇప్పుడు బైబిల్లో మాట దేవుడు మనకేం చెప్పాడు తెలుసా? ఇదిగో మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మీలో ఉన్న ఈ విశ్వాసాన్ని గూర్చి ఎవడైనా మూర్ఖంగా మాట్లాడితే ఆ మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మీరు మాట్లాడండి అన్నాడు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి, ఏమంటున్నాడు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎలయనగా మీరు ఇట్లా యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానంగా మాట్లాడు వారి మూర్ఖుల నోరు మూయించుట. అంటే ఈ మూర్ఖుల నోరు ఎవరు మూయించాలి? ఇప్పుడు ఎవరి మీద ఉంది ఆ బాధ్యత? క్రైస్తవుడి మీద, నీ మీదే ఉంది. నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడే నిజం ప్రచారంలో ఉండాలి. ఇలా టీవీలో వేదికలు ఎక్కి నీ క్రీస్తుని ఒక కల్పిత పాత్ర అన్నప్పుడు నువ్వు మాట్లాడవా? మాట్లాడాలి. మాట్లాడదాం. క్రీస్తు చరిత్రలో లేడా? సడన్గా కల్పించేశారా? సడన్గా పట్టుకొచ్చి క్రీస్తు ఉన్నాడని చెప్తున్నారా? మాట అడుగుతారండి. నేను టైటిల్ నేను ఏమేశానంటే, అసలు వీళ్ళ బాధ అంతా ఏంటంటే, వీళ్ళు ఏమడుగుతున్నారంటే, మీరు చరిత్రలో నుంచి యేసుక్రీస్తుని చూపించండి అంటున్నారు. మీ చరిత్రలో యేసుప్రభు ఎక్కడున్నాడో చూపించండి అంటున్నారు. నేనంటాను, ఒరి చరిత్రలోంచి యేసుప్రభుని పట్టుకురావడం ఏంట్రా? అసలు చరిత్రకే యేసుప్రభు అవసరం అంటాను నేను. మీకు అర్థమైంది నా పాయింట్? మేము అందులో నుంచి ఆయన పట్టుకురావడం ఏంటి? ఆయన ఆకాశం, ఆయన ఆ చరిత్ర ఏంటి? ఆయన పాదాల దగ్గర ధూళది. అందులో నుంచి ఆయన చూపించడం ఏంటి? ఆయనే చరిత్రగా అవసరం అంటాను నేను. ఎలాగా? ఇప్పుడు చరిత్ర చెప్పాలనుకోండి, ఏ చరిత్రకారుడైనా ఏం రాయాలి చెప్పండి నాకు? డేట్లు రాయాలి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అదే కదండి చరిత్ర రాయాలంటే ముందు అర్జెంటుగా వాడు వేయాల్సింది ఏంటి? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అంటే అర్థం ఏంటి? చరిత్ర రాయాలంటే యేసుప్రభు కావాలి. ఇప్పుడు చరిత్రకి యేసుప్రభు అవసరమా? యేసుప్రభుకి చరిత్ర అవసరం? మీరు చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీకు? టైటిల్ అదే నేను వేసింది. ఎవడకు కావాలరా నీ చరిత్ర? నీ చరిత్రకే నా ప్రభు కావాలని వేసాను. క్రీస్తుకు చరిత్ర అవసరమా? చరిత్రకే
క్రీస్తు అవసరమా? నీకు ఆయన అవసరం. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చావు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని రాసావు. రాయనోని చూపించండి. BC AD ఇంగ్లీష్లో రాశారు కదా. ఎందుకు రాశారు ఇవి? క్రీస్తుని బట్టి. క్రీస్తు లేకపోతే చరిత్ర అది. ఈ బుర్రలేని వాళ్ళు, అదే చెప్పాను కదా, వయసు వచ్చింది, ఏం లేదు వీళ్ళకి, బుర్ర బుద్ధి ఏం ఉండదు. చరిత్రలో క్రీస్తు లేడు, చరిత్రలో క్రీస్తు లేడు అంటే మరి చరిత్రకారులు అందరూ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎందుకు రాశారా లేకుండా? నేను అందుకే చెప్పాను, ఇల్లు బయట ఉన్న యూనివర్సిటీలో చదువుకోరు. ఇల్లు ఏ యూనివర్సిటీలో చదువుతారు? వాట్సాప్ యూనివర్సిటీ. బయట యూనివర్సిటీలో చదువుకి వెళ్ళారు అనుకోండి, ఇటు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, పెద్ద ఆయన స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, కాలేజ్కి వెళ్ళాడు అనుకోండి. ఏమంటే మీరు అందరూ ఇక్కడ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి స్కూల్లో సోషల్ అని ఉంటుంది ఒకటి సబ్జెక్ట్, తెలుసు కదా మీకు. సోషల్లో అశోకుడు గురించి రాయాలనుకోండి, అశోకుడు గురించి రాసినప్పుడు ఏం రాస్తారు? అశోకుడు ఎప్పటి వాడని రాయాలంటే ఏం రాయాలి? క్రీస్తు శకం పలానా డేట్లో అశోకుడు పుట్టాడు, క్రీస్తు శకం పలానా డేట్లో అశోకుడు చచ్చిపోయాడు. మరి ఇతను స్కూల్కి వెళ్ళి ఉంటాడు అంటారా? నాకు అదే డౌట్. నాకు డౌట్ ఏంటంటే, ఇలా స్కూల్కి వెళ్ళారా, లేదా దొంగ సర్టిఫికేట్లు ఎట్టి డాక్టర్గా చలామణి అయిపోతారంటే ఒక డౌట్ నాకు. ఎందుకంటే మన చిన్ననాటి నుండి చదువుకున్న పుస్తకాలన్నింటిలోనూ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే అసలు చరిత్రలో వేసుకోవడం లేదు, ఫ్రిక్షన్ కల్పించేశారంటే ఏంటి? స్కూల్కి వెళ్ళని దొంగలు అనమాట ఇల్లు. అసలు చదువు రాని వాళ్ళు ఇల్లు. వీళ్ళకి సెపరేట్గా ఒక యూనివర్సిటీ ఉంటుంది, బళ్ళు చదువుకోరు ఇల్లు. దేవుని పిల్లలరా, అసలు క్రీస్తు ఎవరో తెలుసా? ముందు క్రీస్తు ఎవరో చెప్తాను, తర్వాత చెప్దిగా నీ చరిత్ర. క్రీస్తు ఎవరో తెలియదు నీకు మాట్లాడుతున్నావు. క్రీస్తు ఎవరంటే, చరిత్ర అంటే ఏమి లేదండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చరిత్ర అంటే ఏంటంటే, పలానా సిరిసిల్ల అనే ఒక పెద్ద టౌన్ ఉందట. ఆ టౌన్కి కొంచెం దగ్గరలో ఈ ఊరు పేరు ఏం పేరు? వన్పల్లి అని ఒక ఊరు ఉందట. ఆ వన్పల్లి ఊర్లో రూబేన్ అని ఒక అతను ఉండేవాడట. అతను జీవనోపాధి ఏదో చిన్న పని చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టేవాడట. రూబేన్ చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఇది రాశారనుకోండి, ఇదే చరిత్ర, ఏమి లేదు. మీకు అర్థమైందా? అదేదో చరిత్ర అనగానే ఏదో పెద్ద శాస్త్రం అని అనుకోకండి. కళ్ళ ముందు జరిగినవి రాయటమే చరిత్ర. ఇక్కడ విషయం ఏంటనుకున్నారు? రూబేన్ చనిపోయిన తర్వాత ఎవడైనా రూబేన్ చరిత్ర ఈ గ్రామంలో పుట్టినోళ్ళ నుంచి ఎవరైనా తెలుసుకుని, ఇగో ఈ మీటింగ్లు బాగా విని, ఒరే మన గ్రామంలో ఒక ఆయన ఉండేవాడరా, పేదోడు పాపం అప్పుడప్పుడు సభలు పెట్టేవాడు, ఎవడన్నా వింటే అది రాసాడు అనుకోండి, అదే చరిత్ర. మీకు అర్థమైందా? హరప్ప, హిందూ, ఏమండి మన ఇవి ఉన్నాయి కదా, మొహంజదారో, సింధు నాగరికతలు అంటారు కదా. నాగరికతలు అంటే ఏమి లేదు. వాళ్ళు ఏం తిన్నారు, ఏ కుండలో వండుకున్నారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఈడు అక్కడ తవ్వుతాడు, వెళ్ళి తవ్విన తర్వాత ఏదో వస్తువు కనబడుతుంది, పలానోడు ఈ వస్తువు రాశాడు, ఇదే చరిత్ర. తవ్వుకోవటం, రాసుకోవటం, ఏమో దొరకకపోతే బుర్రలో పుట్టింది రాసుకోవటం చరిత్ర. ఎవరికి కావాలరా నీ చరిత్ర? నీచం. నీ చరిత్రకి బేస్లెస్, కొన్నిటికి ఆధారాలు ఉండవు. ఎవరి చరిత్రకారులు ఎప్పటికీనండి మనుషులు కోతుల నుండి వచ్చారని చెప్తారు. ఏదైనా ప్రూఫ్ అంటే ఎవరి దగ్గర లేదు. మేము రాసాం, మీరు ఏమన్నా అంటారు అంతే. ఆధారాలు లేని నీ చరిత్రలో నుంచి నా యేసుని చూపించాలా? ఎవరనుకుంటున్నావు యేసు అంటే? నువ్వు భూమి కలిగిన తర్వాత, భూమి మీద మనుషులు బ్రతకడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనులనే చరిత్రగా రాశారు. ఏమంటే మీకు ఇంకోటి చెప్తాను, ఇక్కడ బాగా ఇది గుర్తుపెట్టుకోండి. చరిత్ర అన్న పదం కానీ, చరిత్ర రాయటం కానీ ఎప్పుడు ప్రారంభించారు తెలుసా మీకు? ఎప్పుడైనా అది ఎప్పుడో పూర్వం నుంచి ఉందని అనుకోకండి. చరిత్ర రాయటం ప్రారంభించింది ఎక్కడి నుంచి అంటే, మీరు ఇవన్నీ జాగ్రత్త రాసుకోవాలి. క్రీస్తుకు పూర్వం 430 సంవత్సరం నుంచి చరిత్ర అనేది రాయటం ప్రారంభించారు. అంతకుముందు చరిత్ర అనే పదం లేదు, చరిత్రకారులు ఎవరో లేరు, చరిత్ర రాసినోడు ఎవడో లేడు. క్రీస్తుకు పూర్వం 430లో ఒక అతను పుట్టాడు. అతని పేరు హెరిటోటస్. నేను సినిమా తీశాను, ఒక సినిమా ఉంది చూడండి నెట్లో. వీళ్ళందరూ వేసిన ప్రశ్నలు అన్నట్టుగా టక్క 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 సమాధానాలు చెప్పుకుంటూ పోయాను. సినిమా ఉంటుంది, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. నా యూట్యూబ్ ఛానల్లో సినిమా ఉంది, మీరు అలా కొట్టండి, సకల శాస్త్రాలను అధిగమించిన షార్ట్ మూవీ అని కొట్టగానే వచ్చేస్తుంది, లేదా CBT మియాపూర్ షార్ట్ మూవీ అని కొట్టగానే సినిమా వస్తుంది. చూడండి, వీళ్ళందరూ మనుషుల్ని ఎలా మోసం చేశారో, వీళ్ళందరూ కల్పిత కథలు చెప్పి బైబిల్ని ఎలా కాపీ కొట్టారో మొత్తం చిట్ట పెట్టేశాను ఆ సినిమాలో. ఈ క్రీస్తుకు పూర్వం 430లో హెరిటోటస్ అనే వ్యక్తి అండి, ఇతన్నే
చరిత్రకు పితామహుడు అని పిలుస్తారు. అంటే ఈ చరిత్ర అనేది ఒకటి మనం రాయాలని మొదలెట్టిన అతను ఇతనే, చరిత్రకు పితామహుడు. ఇతను 484 నుంచి 425 నుంచి 484 మధ్యలో ఉన్నాడు. 430లో చరిత్ర అనేది రాయటం ప్రారంభించాడు. చరిత్ర అంటే అప్పటికి ఆయన కళ్ళ ముందు ఏమైనా ఉంటే వస్తువులు దానికి దొరికిన బట్టి రాశాడు, కొన్ని ఊహించి రాసేసాడు. అది జరిగి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు అని. అక్కడి నుంచి చరిత్ర అనేది ఒక అధ్యాయం అనేది ఈ మొత్తం ఈ వరల్డ్ హిస్టరీలో చరిత్ర అనేది ప్రారంభమైంది అక్కడి నుంచి. ఎప్పుడు ఇది డేట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 430. అప్పటి వరకు చరిత్రకారుడు లేరు, చరిత్ర అన్న శాస్త్రం కూడా భూమి మీద లేదు. ఇప్పుడు చెప్తాను. క్రీస్తుకు పూర్వం 430లో చరిత్ర అనేది ప్రారంభమైతే అసలు క్రీస్తు ఎప్పుడు ఉన్నాడు భూమి మీద? క్రీస్తు శకంలో వచ్చాడు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, ఆయన దగ్గర నుంచి మళ్ళా పూర్వం శకం, మధ్యలో శక పురుషుడిగా పెట్టి అది అంతకు ముందు జరిగిందంత క్రీస్తుకు పూర్వం, అక్కడి నుంచి క్రీస్తు శకం. అంటే అర్థమేం కాదు, యేసుక్రీస్తు పుట్టక మునుపు, యేసుక్రీస్తుల వారు పుట్టిన తర్వాత. కాలానికి మధ్యవర్తిగా ఎవరిని పెట్టారు? క్రీస్తుని పెట్టారు. ఈ అమాయక ముసలాయన ఏమంటాడు? అసలు క్రీస్తు లేడు, కల్పితం అంటాడు. మరి కాలానికి మధ్యవర్తిగా ఎవరినా పెట్టారు? మీ నాన్నగారినా? నాకు అర్థమవుతుంది. మీ బామ్మర్దినా? కాలానికి మధ్యవర్తిగా పెట్టి కాలాన్ని విడగొట్టింది ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. అసలు చరిత్రలో క్రీస్తు లేడు, కల్పితం అంటే ఏంటి? అసలు బుర్ర పని చేస్తుందా? కొంచెం అన్నమే తింటారో ఏటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు చెప్తాను నేను. యేసుక్రీస్తు చరిత్ర చెప్తాను. ఎప్పటి నుంచి ఉన్నాడు? కొలసీలకు రాసిన పత్రిక తీయండి బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు అనగానే ఎవరు అనుకుంటున్నారు? అదృశ్యంగా ఒక దైవం ఉంది, సృష్టికర్త యెహోవా. ఆ అదృశ్య దేవునికి భూమి మీద కదులాడుతున్న స్వరూపం తన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడే యేసు. ఎంత బాగా రాస్తున్నాడు అంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు, ఏమంటే ఏవేంటో చెప్తున్నాడు చూడండి. ఆకాశమందున్నవియు, భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనాలా, పీఠాలా, ముఖ్యమంత్రి పీఠాలా, ప్రధానమంత్రి పీఠాలా, ఎంపైరీజాలా, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఎవరైనా? యేసు. భూమి మీద ఏర్పడిన అధికారాలా, భూమి మీద ఏర్పడిన సింహాసనాలా, భూమి మీద ఏర్పడిన ప్రధానుల పదవులా, అవన్నీ ఆయన యందు సృజింపబడ్డాయి. ఆయన చేసిన పాత్రలు ఇవన్నీ, ఆయన సృష్టించిన అధికారాలు ఇవన్నీ, ఆయన సృష్టించిన ప్రభుత్వాలు ఇవన్నీ. ఇప్పుడు యేసు ఎవరట? ఆకాశమందున్నవి గాని భూమి అందున్నవి గాని సమస్తానికి, సృష్టి సమస్తానికి ఆధార సంభూతుడు, సర్వాన్ని కలిగించిన వాడు. కింద కదా చెప్తాడు చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడై ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎప్పటి వాడట యేసుక్రీస్తు? అన్నిటికంటే ముందున్నాడు. అంటే నీ సింహాసనాల కంటే, నీ అధికారాల కంటే, నీ ప్రభుత్వం కంటే, పైనున్న ఆకాశం కంటే, కిందనున్న భూమి కంటే, ఈ సృష్టి కంటే ముందున్నవాడు, సృష్టిని కలిగించిన వాడు, సర్వ సృష్టికి ఆధార. ఇప్పుడు చెప్పండి, యేసు లేకుండా చరిత్ర ఉంటుందా? చరిత్ర ఎలా రాస్తారని చెప్పాను. యేసు సృష్టిని చెయ్యాలి, సృష్టిలో ఉన్న ఈ భూభాగం దేశాలుగా విభాగింపబడాలి, దేశాలలోనికి ప్రజలు రావాలి, వాళ్ళ బ్రతుకు విధానమే చరిత్ర. మరి కలిగించిన ఆయన చరిత్రలో చూపించంటావేట్రా? నువ్వు అసలు అమాయకుడువా, మంచోడువా, నేను ఏమనాలో అర్థం అవట్లేదు నాకు. మొత్తం కలిగించిన ఆయన్ని, మొత్తం కలగడానికే ఆధారమైన ఆయన్ని, నీ చరిత్ర పుట్టడానికే ఆధారం మూలమైన ఆయన్ని చరిత్రలో ఎక్కడో చిన్నగా చూపించినట్టున్నావు. నీ సరదా తీరుస్తాం, చరిత్రలో కూడా చూపిస్తాను. కానీ నీకు ముందు అసలు ఫ్రిక్షన్, కల్పితం అంటున్న ఆయన ఖ్యాతి ఏంటో తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కల్పితం అంటున్న ఆయన ఖ్యాతి ఏంటో ముందు తెలుసుకుంటే గుండె ఆగిపోద్ది. ప్రభుత్వాలా, అధికారాలా,
ఈ ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి. ఇటు చదువుకోరు కదండి, మనం చెప్పాలి. వీళ్ళ పుస్తకాలలో చదువుకున్నా చెప్తున్నాను నేను. ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి. అందులో మొట్టమొదటి మహాసామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం. నెక్స్ట్ వచ్చింది మాదీయ పారసీకులు. నెక్స్ట్ వచ్చింది గ్రీకు, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు కదా. ఆ తర్వాత వచ్చిన 4వ మహాసామ్రాజ్యమే రోమన్ ఎంపైరిజం, రోమా మహాసామ్రాజ్యం. ఆ రోమా మహాసామ్రాజ్యం కాలంలోనే యేసుక్రీస్తుల వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అసలు ఓల్డ్ హిస్టరీ ఏమైనా తెలుసు అంటారు వీళ్ళకి? ప్రపంచ చరిత్ర ఏమైనా తెలుసా? ప్రపంచాన్ని ఏ సామ్రాజ్యాలు పరిపాలించాయి, మన భారతదేశాన్ని ఏ రాజులు పరిపాలించారు, కనీసం బడికెళ్తే తెలిసిపోతాయండి ఇవి. బడికెళ్లకుండా డాక్టర్లు అయిపోయి మాకు అన్నీ తెలుసని అబద్ధాలు టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు వీళ్ళు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే ప్రపంచాన్ని కలిగించిన ఆయన యేసుక్రీస్తు అనగానే, ప్రపంచాన్ని కలిగించిన ఆయన, సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, ఈ సర్వాన్ని కలిగించిన వాడు, ఈ సృష్టికి ఆధార సంభూతుడు. ఎలా చెప్తాం? ఏమన్నా మాట చెప్తాను, ఎవడు మీ బైబిల్ అండి మీరు రాసేసుకుంటారండి సృష్టికర్త యేసుక్రీస్తు అని, ఏంటండి మాకు ప్రూఫ్ అంటారా? ఆధారాలు ఇస్తే గుండు పగిలిపోద్ది. ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఏ నరమానవుడులైనా సముద్రం దగ్గరికి వెళ్ళి పొంగుతున్న సముద్రాన్ని ఆగమని చెప్పమనండి, చెప్పగలరా? సునామీ వస్తున్నప్పుడు ఎదుర్కొండా నిలబడే సునామీ ఆగు అనమానండి, ఈయన ఎత్తుకుని వెళ్ళిపోద్ది. యేసుక్రీస్తుల వారు పడవలో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాన్ వచ్చిందా? వచ్చింది. గాలి లేచిపోయిందా? లేచిపోయింది. అలా లేచిపోయే శిష్యులు కంగారైపోయి ఏమంటున్నారు? ప్రభువా 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 నీకు చింత లేదా? మేము చచ్చిపోతాను, కాపాడవు అనేసరికి అప్పుడే నిద్రలోంచి లేచాడు. ఏటు బాబు మీ అడవుడు ఏటు అన్నాడు. తుఫాన్ అనగానే, తుఫాన్కి ఎందుకు భయపడుతున్నారు? మీతో పాటు పడవలో ఉన్నది ఎవరు? సృష్టికర్త మీ పక్కనుంటే సృష్టి మిమ్మల్ని ఏం చేస్తుందయ్యా? నేను ఎవరో తెలియలేదా ఇంకా మీకు అన్నాడు. ఈ ముసలానికి తెలియలేదు. ఆ రోజు పక్కనే ఉండే ఆ రోజున శిష్యులు కూడా ఆయన ఇంకా సరిగా అర్థం అవ్వలేదు. అప్పుడే తొలినాళ్ళలో యేసుప్రభు దగ్గరికి అప్పుడే వచ్చారు వాళ్ళు. ఎవరో తెలియదు యేసుప్రభు. నా పవర్ ఏంటో చూపిస్తాను అన్నాడు. ఏమి లేదు, ఖాళీ ఆగి ఏంది అడవాడు చేస్తున్నావు, నేను ఇక్కడ ఉన్నాను కదా అన్నాడు. నీళ్ళని చూశాడు, సముద్రాన్ని చూసి, సముద్రమా ఏంది అడావుడి, నేను ఉన్నాను ఇక్కడ చూసుకోలేదంటే, అయ్యగారు తప్పు అయిపోయింది. కుక్క పిల్ల ఎలాగైతే అణిగిపోద్దో వానరకి, సముద్రము గాలి యేసుప్రభు గద్దించగానే మిక్కిలి నిమ్మలమాయను. ఆ పదం ఉంటుంది అక్కడ. ఆయన గద్దించాడట, ఏ సముద్రం ఏంటి నేను పడుకుంటే డస్ట్బిన్ చేస్తాను అన్నాడు. ప్రపంచంలో ఎవరినైనా సముద్రాన్ని గద్దించమనండి, వెళ్ళి గద్దించమనండి. సముద్రాన్ని గాలిని గద్దిస్తే మిక్కిలి నిమ్మలం. ఎస్ మై లార్డ్, మీరు ఉన్నారని మాకు తెలీదు. ఎందుకు సముద్రము గాలి ఆయన మాట ఎందుకు వింటున్నాయో చెప్పాలి. వాటిని కలిగించింది ఎవరు? ఆయనే. భూమిని కలిగించింది ఎవరు? ఆయనే. ఆకాశాన్ని కలిగించింది ఎవరు? ఆయనే. ఎవరు అనుకోండి, యేసుప్రభుడు గుండు పగిలిపోతే నీకు తెలిస్తే మాట్లాడలేక నోరెత్తవా ఆయన గురించి? అమ్మ బాబా ఆయనతో పెట్టుకున్నాడా పోయి అంతే కదండి. ఆయన ఎవరో చెప్పకండి, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారండి. నిజంగా చెప్తున్నాను, ఆయన ఎవరో కరెక్ట్గా చెప్పలేదు ప్రపంచానికి. క్రైస్తవులు క్రీస్తును సరిగా పరిచయం చేయలేదు. క్రీస్తు అనగానే ఈ అనంత విశ్వాన్ని కలిగించిన మహాశక్తి. ఏదో నరుడుగా ఒక పర్పస్, ఒక పని ఉంది. నరరూపం ఎత్తడానికి ఒక పర్పస్, పని ఉంది. ఏంటంటే మనుషులందరూ నరరూపంతో ఉన్నారు, పాపాలు చేస్తున్నారు. ఆయన దేవుడిగా పరలోకంలో ఉండి మీరు పాపాలు చేయకూడదంటే వింటారా? నేను మీ మధ్యలోకి వస్తాను, నేను మీలాంటి దేహమే ఎత్తుతాను, నేను పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతాను, జస్ట్ నన్ను కాపీ కొట్టి మీరు అలా బ్రతకండ్రా అని చూపించడానికి ఆయన ఏ రూపంతో వచ్చాడు? మానవ రూపంతో వచ్చాడు. దేవుడు సృష్టికర్త. ఇది అర్థం కాక యేసుప్రభు ఒక కల్పితం. ఎవడు చెప్పాడు నీకు కల్పితం అని? ఎవడు చెప్పాడు? ఇంకో మాట అడుగుతాను. వీళ్ళు యేసుప్రభు నమ్మరండి. కానీ ఈ ముసలాయిన్ని నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకున్నావు కదా, దావీదు ఉన్నాడా అని అడగండి. ఏమంటాడు? దావీదు ఉన్నాడంటే ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళ చరిత్రలో అందరిలో కింగ్ డేవిడ్ అని రాసుకున్నారు. ఎవరు డేవిడ్ అంటే? దావీదు కొడుకేంటి? సొలొమోన్. ఇప్పుడు సొలొమోన్ తెలుసని అడిగామనుకోండి ముసలాయని, ఎస్ ఐ నో అంటాడు. కింగ్ సొలొమోన్ అని చెప్పి ఆయన గురించి పుస్తకాలు ఆయన జ్ఞానం గురించి పుస్తకాలు రాసుకున్నారు. అంటే
దావీదుని ఒప్పుకుంటారట, దావీదు రాజు ఉన్నాడని మాకు తెలుసు అంటారట, సొలొమోను ఒప్పుకుంటారట, అబ్రాహాముని ఒప్పుకుంటారట, ఒప్పుకుంటాం. పోనీ మోషే ఒప్పుకుంటారట, ఆ మోషే మాకు తెలుసు, ఆ ఈజిప్ట్లో ఆ ఫరోగోడు ఉన్నప్పుడు ఉన్నాడు కదా, మోషే మాకు తెలుసు. మోషేను ఒప్పుకొని దావీదుని ఒప్పుకుంటారట, సొలొమోను ఒప్పుకుంటారట, ప్రవక్తలను ఒప్పుకుంటారట, కానీ యేసుప్రభుని ఒప్పుకోరట, యేసుప్రభు లేడంటారట. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి, బాగా వినాలి ఇక్కడి నుంచి. ఒకవేళ నువ్వు బైబిల్లో ఉన్న దావీదును గనక కింగ్ డేవిడ్ అండి అని నువ్వు పుస్తకాల్లో రాసుకుని, ఈ చరిత్రకారులు అందరికీ చెప్తున్నాను, ఈ ముసలాయన కూడా చెప్తున్నాను, ఎవరైనా యేసుక్రీస్తుల వారిని వ్యతిరేకించే వాళ్ళకి చదువుకున్న వాళ్ళు చెప్తున్నాను నేను. నువ్వు చదువుకున్న చదువుల్లో సోషల్లో దావీదు గురించి చదువుకున్నావు కదా, అంటే దావీదు ఉన్నాడని పుస్తకాల్లో రాశారు కదా, నీ పుస్తకంలో రాశారు కదా దావీదు ఉన్నాడని, నీ పుస్తకంలో రాశారు కదా యెరూషలేము అనే ఆ రాజ్యంలో దావీదు అని ఆయన ఒక కింగ్ పరిపాలించాడు అని, తర్వాత సొలొమోను పరిపాలించాడని, దేవాలయాన్ని కట్టాడని మీ పుస్తకాల్లో రాసుకున్నారు కదా, మీ సోషల్లో మీ చరిత్రలో రాసుకున్నారు కదా వాళ్ళని. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడో చూడాలి. నాకు చరిత్ర లేదు, నా గురించి ఎక్కడా రాయబడలేదు, చరిత్రలో ఎవరో రాయలేదని, ఇగో ఇలాంటి వాళ్ళు వస్తారు నాయన. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఒక వచనం చూపించాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా శత్రువు ఎదురాడితే, వాడు ఎదురాడుతున్నప్పుడు, శత్రువు వాడికి ఉన్న జ్ఞానంతో, లోక జ్ఞానంతో ఎదురాడుతున్నప్పుడు, శత్రువుని ఢీ కొట్టే వాడు కాదు, నేను ఒప్పుకోను అనడానికి వీలు లేని జ్ఞానాన్ని క్రైస్తవులుగా నేను మీకు ఇస్తానన్నాడు దేవుడు. ఈ వచనాలు మనం చూపించాలి. ఏంటండి, చరిత్రలో క్రీస్తు లేడా? దావీదు చెప్పలేదా క్రీస్తు గురించి? సొలొమోను చెప్పలేదా? మోషే చెప్పలేదా? చెప్పారాళ్ళు. యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి బైబిల్లో, లూకాసు వార్త 24వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం అండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను ఎవరి గురించి రాయబడ్డాయట? నన్ను గూర్చి వ్రాయబడ్డా. ఎవడరా నాకు చరిత్ర లేనిది అంటున్నాడు యేసుప్రభు ఆ రోజుల్లో. మీకు అర్థమైందా? మళ్ళా చదువుతారా? ప్రారంభించి మళ్ళా చదవండి. ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, మోషే ఎక్కడవాడు? మోషే ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. ఇందాక డేట్ చెప్పాను కదా, చరిత్ర ఎప్పుడు పుట్టింది? క్రీస్తుకు పూర్వం 430. ఈడు చరిత్ర పుట్టిందేమో క్రీస్తుకు పూర్వం 430. యేసు కోసం ఏమంటే మోషే గారు ఎప్పుడు రాశాడట? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. మోషే బ్రతికిన కాలం భూమి మీద, ఈజిప్ట్ పరిపాలన జరిగిన కాలం, ఫరోగడికి చుక్కలు చూపించిన కాలం అది. క్రీస్తుకు పూర్వం 1500. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే నా గురించి రాస్తే, నిన్నగాక మన పుట్టిన ఈ చరిత్రలో నా గురించి రాలేదంటే ఎవడు వీడు? ఏమనాలి వీడిని? ఏమనాలి? ఆయనేమో క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే నా గురించి రాశాడు అన్నాడు. నిన్నగాక మన పుట్టిన చరిత్రలో యేసుప్రభు లేడు అంటున్నాడు ఈడు. ఏమనాలి చెప్పండి? ఏమనాలంటే బడికి వెళ్ళను దొంగలనాలి. వీళ్ళు బడికి వెళ్ళలేదండి. నాకు తెలుసండి, ఇతను నేను డాక్టర్ని చెప్పుకుంటాడండి. ఎంతమంది చంపేశాడు డౌట్ నాకు. ఎందుకు ఇప్పుడు చదువు రానుడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, వైద్యం చేస్తే అవతరాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. బడికి వెళ్ళను వీళ్ళు. బడికి వెళ్తే చరిత్ర ఎప్పుడు పుట్టింది? క్రీస్తుకు పూర్వం 430. మోషే ఎప్పుడు రాశాడు యేసుక్రీస్తుల వారి గురించి? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే అని ఆయన యేసుప్రభు గురించి చెబితే, నిన్నగాక మొన్న పుట్టిన చరిత్రలో యేసుప్రభు లేడు, కల్పితం, ఫిక్షన్ అంటే ఏం చెప్పాలి? ఏమనాలి? ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏమంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే ధర్మశాస్త్రంలో యేసుప్రభు గురించి రాశాడా? రాశాడు. రాయబడి ఉంది. క్రీస్తు వస్తాడు అని రాశాడు. ఎక్కడ రాశాడు? మీకు తెలియాలి కదా. రేపు ఎవడన్నా వచ్చి మోషే రాసేటట్టండి అంటే, మీరు కూడా వెళ్ళి మోషే రాసేటట్టంటే ఎక్కడని చూపించి అంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏమన్నా మరి రూబేన్ సభలెట్టినప్పుడు ఆయన చెప్పాడు మాకేం తెలియదు అంటారా? అనకూడదు. క్రైస్తవుడు చెంప మీద చెల్లు 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 అన్నట్టు కొట్టకూడదు, కానీ మాటతో చెంప మీద కొట్టాలా. ఇదిగో ఇక్కడ ఉందరా, కళ్ళు ఏమైనా కనపడటం లేదా? రాశాడు దేవుడు బైబిల్లో, నమ్ముతాం దాన్ని మేము.
ద్వితీయోపదేశకాండం తీయండి. ఎక్కడ రాశాడు మోసే? యేసుప్రభు గురించి మోసే ఎక్కడ రాశాడు ధర్మశాస్త్రంలో? ద్వితీయోపదేశకాండం తీయండి, 18వ అధ్యాయం 18వ వచనమా 16 నుంచి చదువుదాం. 16 నుంచి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16 తీయండి బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16 వచనం చదువుతున్నారా? ఆ సమయమున మీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పునను నీ దేవుడైన యెహోవా మీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి నీ కొరకు పుట్టించును. ఆయన మాటే మీరు అందరు వినాలి, ఆయనకి ఏం ఎదురు చెప్పకండి. ఒక ఆయన వస్తున్నాడు మీ సహోదరులో నుంచి, అంటే ఇశ్రాయేలులో నుంచి పుడతాడు, యూదుల్లో నుంచి పుడతాడు. ఆయన మాట మీరు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లలను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను. మోషే నువ్వెలాగున్నావో నీలాంటి ప్రవక్తనే వాళ్ళలో నుండి పుట్టిస్తాను. అంటే యాస్టీజ్గా మోషే గుణాలు కలిగిన ప్రవక్త వాళ్ళలో నుంచి పుడతాడని చెప్తున్నారు. ఎవరైనా? యేసుక్రీస్తు. మోషేకు ఆయనకున్న స్వభావాలు ఏంటి చెప్పండి? మోషే ఎవరు? భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. యేసుప్రభు ఎవరు? సాత్వికుడు. నువ్వెలాగైతే సాత్వికంగా ప్రజలందరినీ నా వైపు నడిపిస్తున్నావో నీలాంటి ఆయనే పుడతాడు. ఆయనే యేసు పుడతాడు, రాబోతున్నాడు రక్షకుడు. మీ సహోదరులో నుంచి పుడతాడు. అంటే రక్షకుడు ఇశ్రాయేలులో పుట్టాడు. అందుకే ఆయన యేసుప్రభు ఎక్కడ పుట్టాడు చెప్పండి? ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రం, యోధా గోత్రపు సింహం. ఇది ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాట. అక్కడికి వచ్చేయండి, ఇందాక లూకాసువార్తకు వచ్చేయండి. ధర్మశాస్త్రములోను మోషే యొక్క ధర్మశాస్త్రం, జాగ్రత్తగా వినండి, మోషే యొక్క ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాలి. అంటే ఇప్పుడు యేసుప్రభు కోసం ఒక్కలు కాదు రాస్తా. ఎవరు రాశారు? మోషే రాశాడట. నెక్స్ట్ ప్రవక్తల గ్రంథాలలో ఉంది. ప్రవక్తల్లో మీకు తెలిసిన ఒక ప్రవక్త, మీరు ఎప్పుడు క్రిస్మస్కి చదువుకున్న ఒక ప్రవక్త ఎవరు? యెషయా గారు. ఏమని రాశాడు? కన్యక గర్భవతి అయ్యే కుమారుణ్ణి కనును. రాశారా ప్రవక్తలు? మరి చరిత్రలో యేసులేడు అంటున్నారండి. అవి చరిత్రలు కదా అవి. యెషయా ప్రవక్త భూమి మీద ఉన్నాడు. యెషయా ప్రవక్త కాలంలో భూమి మీద ఒక రాజ్యం ఏలుతుంది. చదువుకో, స్కూల్కి వెళ్ళు, కాస్త బడికెళ్ళు. ప్రపంచ చరిత్ర మీద ఒక అవగాహన ఉండాలి. ఈ దేశంలో ఏం జరుగుతుంది, పక్క దేశంలో ఏం జరుగుతుంది, అసలు ప్రపంచ దేశాల మధ్యలో ఏం జరిగింది, ఏ దేశాన్ని ఎవరు పరిపాలించారు, ఏ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్న కాలంలో ఎవరు బ్రతుకున్నారు, ఎవరు రాజ్యమేలారు, వాళ్ళకి సలహాలు ఎవరు ఇచ్చారు. వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర మీద అవగాహన ఉంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. నువ్వు అసలు స్కూల్కి వెళ్ళవు, ఇక్కడ ఈ ఏపీలో పుట్టి ఇక్కడ జరిగినాయి తప్ప, పక్క సందులో తప్ప ప్రపంచంలో ఏం జరిగిందో నీకు తెలియదు. టీవీ స్టూడియోలో కూర్చుని యేసుప్రభు లేడు అంటావు. మిమ్మల్ని అందరినీ జ్ఞానంతో దుల్లగొట్టేయాలి మిమ్మల్ని అందరినీ, అబద్ధాలకి ప్రజలకి చెప్పకుండా. ఒక నీచమైన బుద్ధి అండి. మనకు తెలియని విషయాన్ని ఎప్పుడు కూడా, ఒక విషయాన్ని మనకు మాట్లాడుతున్నప్పుడు అంటే అది మనకు తెలియదు అనుకోండి, నాకు తెలియదండి అనాలి. తెలియని దాన్ని కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అండి. ఒక నీచమైన బుద్ధి అండి అది. నీకేం తెలుసు అని మాట్లాడతావు? ఏం తెలుసు నీకు? యెషయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. యెషయా ప్రవక్త కాలంలో అశ్షూరు సామ్రాజ్యం ఉంది. భూమి చదువుకో, చరిత్ర తెలియదు నీకు. అశ్షూరు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో యెషయా ప్రవక్త ఉన్నాడు. రా మా దగ్గరికి రా, స్కూల్ పుస్తకాలు తీయి, వరల్డ్ హిస్టరీలో ఏం రాశారో తీయి, ఓపెన్ చేయి. ఆ చరిత్ర పుస్తకాలన్నీ ఓపెన్ చేసి పెట్టుకుని బైబిల్ కూడా పక్కనే ఓపెన్ చేసి పెట్టుకో. కరెక్ట్గా బైబిల్ ఏం చెప్తుందో ప్రపంచంలో అదే రాయబడుతుంది. ప్రపంచాన్ని పరిపాలించింది బబులోను, ప్రపంచాన్ని పరిపాలించింది మాదీ పార్షిక, ప్రపంచాన్ని పరిపాలించింది గ్రీకు అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని పరిపాలించింది రోమా సామ్రాజ్యం. బైబిల్ దేవుడు రాయించాడు. అది లేదని చెప్పు, చరిత్రలో లేదని చెప్పు. ఆ రోమా సామ్రాజ్య కాలంలో యేసు పుట్టాడు. ఆ రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న రాజుల పేర్లు కూడా రాశాడు. ఆ కాలంలోనే యేసు పుట్టాడు. పిలాతు రోమన్ గవర్నమెంట్లో గవర్నర్, అతని పేరుంది చరిత్రలో అతను ఉన్నాడు. అతని కాలంలో యేసు పుట్టాడు. నువ్వేమో యేసు ఒక కల్పితం అంట. నువ్వు చదువుకుంటే కదా ఇవన్నీ తెలుస్తాయి. చదువు రాదు కదా నీకు. దేవుని పిల్లలారా, బైబిల్ నిరూపణకు నిలబడే గ్రంథం. అలా చెప్తున్నాను. అనగనక ఒక యేసట, ఇలాంటి కథల పుస్తకం కాదు ఇది.
అనగనక ఒక యేసు ఉన్నాడట, మీరు నమ్మండట. ఈ కథలు చెప్పే పుస్తకం కాదు ఇది. చదువుకున్నవాడు ఎవడ ఉంటాడు రమ్మంటున్నా నేను. చదువు ఉందా? స్కూల్కి వెళ్ళావా? చరిత్ర తెలుసా? రా, యేసు నిరూపిస్తాను చరిత్రలో నుంచి. చదువు రాకుండా, ఏమీ చదువుకోకుండా యేసు లేడు అనుకో, నీకు తెలియదు. నీకు చరిత్ర తెలియదు. నీకేమి చరిత్ర తెలియనివాడు చరిత్రలో యేసు లేడు అంటున్నాడు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? వంటరానోడు వంట గురించి మాట్లాడాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఏమంటే ఆ కారం అలా వేసుంటే బాగుంటుందండి అంటే, నువ్వు రారా వంటకి అంటారు. అప్పుడు ఈ వంటరానోడు వంట గురించి మాట్లాడితే ఎలాగుంటుందో, అసలు చరిత్రలో ఏం జరిగిందో తెలియనాడు చరిత్రలో వేసలేడు. వీడికి ఏం రాదు. వీడికి చచ్చిపోతావు. చరిత్ర గురించి చెప్తే, బైబిల్ చరిత్ర గురించి చెప్తే చచ్చిపోతారు. ఎందుకంటే బైబిల్లో రాయబడినంత చరిత్ర ప్రపంచంలో ఏ గ్రంథంలోనూ లేదు. దేవుని పిల్లలారా, యేసు అంటున్నాడు, నా గురించి మోషే చెప్పాడు, నా గురించి ప్రవక్తలు చెప్పారు, నా గురించి దావీద్, కింగ్ డేవిడ్ పుస్తకాల్లో రాసుకున్నావు కదా దావీద్ గురించి. ఆ డేవిడ్ నా గురించి రాశాడు. కీర్తన 110 తీయండి ఒకసారి. డేవిడ్ ఏమి రాశాడు చూడండి యేసుప్రభు గురించి. కింగ్ డేవిడ్ అని పుస్తకాల్లో రాసుకున్నావు కదా, అవి చదివే మార్కులు పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకున్నావు కదా. ఆ డేవిడ్ గురించి చదివి ఆ కింగ్ డేవిడ్ ఏమని రాస్తున్నాడు చూడండి బైబిల్లో. కీర్తనల గ్రంథం 110వ కీర్తన మొదటి వచ్చిన చూడండి, అక్కడ ఏమనుందో. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను. చూసారండి, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఎంతమంది ప్రభువులు అంటున్నాడు? ఇద్దరు. తండ్రైన దేవుడు నా ప్రభువు, ఆయన మరొక ప్రభువును భూమి మీద పంపించబోతున్నాడు. నా తదనంతరం, నేను క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు కదా, నా తర్వాత ఒక రాజు వస్తాడు ఈ ప్రపంచానికి. సృష్టికర్త వస్తాడు మానవ రూపంతో. మనుషులందరి పాపాలు కడుగుతాడు. దైవం అంటే ఎలాగుంటుందో చెప్తాడు. దేవుడి దగ్గరికి ఎలాగెళ్ళాలో చెప్తాడు. బ్రతుకులు ఎలా మార్చుకోవాలో చెప్తాడు. మతంలో కాదురా, మనుషులుగా మారండి, మనుషులుగా జీవించండి. మతం మనిషిని చంపుతుంది. వచ్చేయండి అందులోకి. మనుషులుగా మారి మానవత్వాన్ని చూపించి, మానవత్వం నుండి దైవత్వంలోకి వెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్ళండి రాని ప్రపంచానికి తెలియని మహాబోధ చేయబోతున్నాడు ఒక ఆయన. నా ప్రభు రాబోతున్నాడు, నా ప్రభు రాబోతున్నాడు. ఏం చెప్పాడండి దావీదు? 2వ కీర్తన కూడా తీయండి. 2వ కీర్తన 12వ వచనం చూడండి. ఇదే కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి. కుమారుడు అంటే ఎవరు ఇక్కడ? యేసు. వెళ్ళి ముద్దు పెట్టుకోండి అంటే, ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన్ని ప్రేమించండి, యేసు మాటలు వినండి, కుమారుడిని ముద్దు పెట్టుకోనండి. లేని ఎడల ఆయన ఏం చేస్తాడు? తండ్రి కోపిస్తాడు కుమారుడిని పట్టించుకోకపోతే. కుమారుడు గురించి నీకు తెలీదా? పిన్ డ్రాప్ సైలెన్స్ యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అంతే తప్ప, తెలిసి తెలియని అభండాలు ఆయన మీద వేయకు. దేవుడితో పోరాడుతున్నావు జాగ్రత్త, దేవుడితో యుద్ధానికి దిగుతున్నావు జాగ్రత్త, దేవుడి చేతిలో పడిపోతావు జాగ్రత్త. చెప్పలేదు నీకు ఎవరు ఇలాగ యేసుప్రభు గురించి. దేవుని పిల్లలారా, కుమారుడిని ముద్దు పెట్టుకోనండి, లేని ఎడల ఆయన ఏం చేస్తాడు అంటే, భూమి మీద యేసును ఒప్పుకోకపోయినా, యేసు గురించి తప్పుగా మాట్లాడినా, యేసుక్రీస్తుల వారి స్వరక్షకుడిగా అంగీకరించకపోయినా, నీ రక్షణ కోసం సిలువలో ఆయన బలివేశాడు. ఆ బలియాగాన్ని తృణీకరిస్తాను అంటే ఆయన నీ మీద ఏం చేస్తాడట? కోపిస్తాడు. తట్టుకోలేరు ఆయన కోపానికి. యేసుని అనకండి, మీకు తెలీదు. ఆయన ఎవరో తెలియనప్పుడు సైలెంట్గా ఉండండి. ఆయన ఎవరో మాకు తెలియనప్పుడు నేర్చుకుంటామని చెప్పండి. బైబిల్ బాగా వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చి అడగండి. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే, ఆ బైబిల్ వచ్చిన వాళ్ళకంటే ఆ బైబిల్ వచ్చండి వీళ్ళకి ఏం చదువు, వీళ్ళు ఎలాగ బిల్డప్లు ఇస్తారంటే టీవీ ఛానల్లో కూర్చొని మాకే ఎంత తెలుసు అన్నట్టుగా బిల్డప్లు ఇస్తారు. వీళ్ళు బాగా చదువుకుని బైబిల్ పట్టుకున్నాం, తెలుసు మాకు ప్రపంచ చరిత్ర అంతా, చదువుకున్నాం ప్రపంచాన్ని. రా మా దగ్గరికి రా, చెప్తాను నీకు ఏసేవరు. టీవీ ఛానల్లో కూర్చొని ఈయన తానా అంటే అతను ఏమంటున్నాడు చూసారా? వాళ్ళ దగ్గర కూర్చుంటే ఇంకా ఇద్దరు కలిసి చప్పట్లు కొట్టుకోవడం ఇలాగా. రా మా దగ్గరికి రా. కల్పితమా? కల్పిత పాత్ర. దేవుని పిల్లలారా, ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాల చరిత్రలో ఏ చరిత్రకారుడైనా అదే చెప్పాలి, మరొకటి చెప్పడానికి లేదు. దేవుడు యేసు గురించి ఏం రాశాడో చరిత్రలో, దానియేలు గ్రంథం. ఇది కూడా క్రీస్తుకు పూర్వం ఒక ప్రవక్త చేత దేవుడు రాయించిన గ్రంథం. అందులో ఏమని రాస్తున్నాడో, పుట్టబోయే యేసు కోసం, పుట్టబోయే యేసు భూమి మీద పుట్టి ఆయన విప్లవం, ఈ మహాసామ్రాజ్యం క్రైస్తవ్యం గురించి క్రీస్తుకు పూర్వం దానియేలు గ్రంథంలో దేవుడు ఏమని రాస్తున్నాడో చూడండి. దానియేలు గ్రంథం తీయండి, 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు. చూసారా? ఆ రాజుల కాలం. ఏ రాజుల కాలం?
ఆ రాజుల కాలం ఏ రాజులు? రామరాజులు రావాలి భూమి మీదకి. అంటే ప్రపంచాన్ని పరిపాలించబోయే 4వ సామ్రాజ్యం రావాలి, ఆ రాజులు రావాలి. ఆ రాజుల కాలంలోనే ఈ ప్రపంచాన్ని పరిపాలించబోయే రాజు పుట్టాలి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు తన రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యానికి ఏం కలగదట? ఎన్నటికీ నాశనం. అండర్లైన్ చేసుకోండి, యేసుక్రీస్తుల వారి ద్వారా స్థాపించిన రాజ్యానికి ఏం కలగదట? ఎప్పుడు కలగదట? ఎన్నటికీ. బబులోను సామ్రాజ్యానికి నాశనం వచ్చిందా? వచ్చింది. మాదీయ పార్షికులకి వచ్చింది. అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు కదా, గ్రీకు సామ్రాజ్యం ఉందా? పోయిందా? పోయింది. రోమా పోయిందా? తర్వాత మన మీద పెత్తనం చేసింది ఇంకో సామ్రాజ్యం, స్పెషల్గా మన ఇండియా మీద, బ్రిటిష్ మహా సామ్రాజ్యం. ఉందా? పోయిందా? తన్ని తరివేస్తే పోయి ఇంగ్లాండ్లో పడింది. ఇప్పుడు వెళ్ళి ఏ సామ్రాజ్యం నిలబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ సామ్రాజ్యం నిలబడలేదు. యేసు సామ్రాజ్యానికి అన్నటికి ఏమి లేదు, నాశనం లేదు. నువ్వేం చేస్తావురా బాబు? అది ప్రపంచం అంతా విస్తరించిపోతే ఎక్కడో మూల నక్క మరుగుతున్నాడు కుయ్యి అంటున్నావు ఆ రాజ్యం మీద. వీళ్ళకి మతి ఉందా అసలు? ఏమండి, ఎవరిని ఏమంటున్నామండి? అదేమో ఇంగ్లాండ్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఐరోపాలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, భారతదేశంలో ఉంది, అమెరికాలో, అన్ని దేశాలకు ఈ రాజ్యం విస్తరించిపోతే వీడు ఎక్కడో తెలుగులో మూలలో కూర్చొని కొయ్యరకు వస్తూ ఉంటాడు నక్కలాగా. ఆ రాజ్యాన్ని నువ్వేం చేస్తావురా? మూల కూర్చొని. ప్రపంచం అంతా విస్తరించిపోయిందిరా, నువ్వేం ఆపుతావురా? నీ వల్ల ఏమవుతుందిరా? నీ అధికారం ఎంత? నీ వయసు ఎంత? నీ బలం ఎంత? నీ తెలివితేటలు ఎంత? నీ జ్ఞానం ఎంత? ప్రపంచంలో ఉన్న మేధావులు తలకిందులు చేసింది బైబిలు. ప్రపంచ మేధావుల్ని పాదాల దగ్గర పడేసుకుంది బైబిల్. నువ్వేం చేస్తావురా మూల కూర్చుని, ఓ టీవీ ఛానల్లో కూర్చుని? దేవుని పిల్లలారా, ఏంటనుకుంటున్నారు క్రైస్తవ్యం అంటే? ఏంటి మాకు ఇంత ధైర్యం అనుకుంటున్నారు బైబిల్ పట్టుకుంటే? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు నువ్వు నమ్మిన యేసు. ఎవరనుకుంటున్నావు ఆయన? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఆయన సామ్రాజ్యం ఉంది. యేసు అనగానే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. మీకు విషయం చెప్పనండి, యేసుక్రీస్తు బర్త్డే చేస్తారు. డేట్ పక్కన పెడదాం, బర్త్డే చేస్తారు. యేసుప్రభు బర్త్డే ఎక్కడెక్కడ చేస్తారు చెప్పండి? ఎక్కడెక్కడ చేస్తారు? భారతదేశంలో చేస్తారు, అమెరికాలో చేస్తారు, ఇంగ్లాండ్లో చేస్తారు, ఆస్ట్రేలియాలో చేస్తారు. ఏ దేశం వెళ్ళినా ఎవరి బర్త్డే జరుగుతుంది? యేసుప్రభుది. ఈ ముసలైన బర్త్డే ఎవరు చేస్తారు అడగండి ఫోన్ చేసి. ఈ ముసలాయన అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బర్త్డే చేస్తారు లేదు తెలియదు నాకు. పక్కింటోడికి ఏమైనా తెలిసేమో అడగండి. అతను ఈ ముసలాయన్ని నీ పక్కింటోడికి తెలిసానో అడగండి. తెలియదండి. పక్కింటోడికి కూడా తెలియని ఈయన ప్రపంచం అంతా పాకిపోయిన ఆయన లేడు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? నేను అందుకే ప్రారంభంలో వేసాను, ఏమి లేదు లోపలని. లోపల ఏమి లేదని ఎందుకన్నానంటే, ప్రపంచం మొత్తం విస్తరించిపోయిన ఆయన్ని పక్కింటోడు కూడా తెలియనుడు అంటున్నాడు, యేసు లేడు. ఎదుర్కొన్నవాడు ఏం చేయాలి? అలాగెలాగంటారండి? ఆయన లేకపోతే మరి ప్రపంచాలన్నీ ఎందుకు నమ్ముతాయండి? నీకంటే బుద్ధి లేదు మరి వాళ్ళకి ఉంటుంది కదా అనాలి. జర్నలిస్ట్ అయితే మంచోడైతే. ఈడు అదే బ్యాచ్ ఇది, తందాన బ్యాచ్ ఇది. దేవుని పిల్లలరా, మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవుడు ఎవడికి భయపడవలసిన అవసరత లేదు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు ఉన్నాడు వెనకల. గుండె ఆగిపోద్ది ఆయన గురించి చెప్తే ప్రపంచానికి. ఏదో యేసుప్రభు సాధువులు కనుక ప్రార్థన చేసుకుందామని నమ్మకంగా ఉండబట్టి ఆవిడకి తెలియట్లేదు ఆయన పవర్ ఏంటో. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు రోమా సామ్రాజ్యపు కాలంలో వస్తాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానికి అన్నటికీ నాశనము కలగదు. యేసు రాజ్యాన్ని ఎవడు ఆపలేడు, సంఘాన్ని ఆపలేడు, విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు. కాపలేక అక్కస్తో ఏమంటారంటే యేసు లేడు మూల కూర్చుని. ఇప్పుడు బైబిల్లో మీకు మాట చూపిస్తాను. యేసు రోమా సామ్రాజ్యపు కాలంలో వస్తాడు. ఆ రాజుల కాలంలో అంటే మీకు అర్థమైందా? ఇంకా చదువుతారా కొంచెం ముందుకి క్లారిటీ కోసం. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికి ఏం కలగదు, నాశనం కలగదు. ఇంకొక మాట చదవండి ముందుకి. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు ఏమైపోద్దట అంటే ఈ రాజ్యాలు కూలిపోతాయి కానీ ఆ రాజ్యం స్టాండర్డ్ అయిపోద్ది అన్నాడు.
రోమా కూలిపోయింది, యేసు రాజ్యం ఏమైపోయింది? స్టాండర్డ్ నిలబడిపోయింది. ఇప్పుడు చెప్తాను, రోమా సామ్రాజ్య కాలంలో యేసు పుడతాడు అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు పుట్టిన కాలం ఏంటి? చరిత్ర అంటున్నాడు కదా ఈ అమాయకుడు. వెళ్ళరా, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి సీజర్ చక్రవర్తి ఎవడు? సెకండ్ ఎవరు? థర్డ్ ఎవరు? ఫోర్త్ ఎవరు? ఫిఫ్త్ ఎవరు? సిక్స్త్ ఎవరు? ఏమండి, ఒక సామ్రాజ్యం అనేసరికి ఒక రాజు కొంతకాలం పరిపాలిస్తాడు, దిగిపోయిన తర్వాత మరొక రాజు, దిగిపోయిన తర్వాత మరొక రాజు. దీన్ని రాయటమే చరిత్ర అంటారు. ఇందాక చెప్పాను కదా, రూబేన్ గురించి నా గురించి ఎవడన్నా రాశారనుకోండి, అదే చరిత్ర. ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఏ రాజు ఎంతకాలం పరిపాలన చేశాడని రాశారు. ఇప్పుడు యేసు ఎప్పుడు పుట్టాడో, ఏ రాజు కాలంలో పుట్టాడో బైబిల్లో రాయబడింది. లూకాసు వార్త తీయండి, జాగ్రత్తగా తీసుకోండి. 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామే. లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్త రాసుకోండి. తిబేరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఏమండి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అవిలేని దేశమునకు లోసానియా అధిపతిగాను, అన్నయు కైఫయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలం, టైం ఉన్న కాలం. చరిత్ర అడుగుతున్నావు కదా, ఏ కాలం అడుగుతున్నావు కదా? ఇదిగో వీళ్ళందరూ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు, రాజులు ఉన్నారు, తర్వాత ప్రధాన యాజకులుగా వీళ్ళున్నారు. వీళ్ళున్న కాలములో అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎవరి యోహాను చెప్పండి? బాప్తిస్మిచ్చి యోహాను. ఈయనకి యేసుప్రభుకి ఎంత తేడా? 6 నెలలు ముందు ఈయన పుట్టాడు, 6 నెలల తర్వాత యేసు పుట్టాడు. అంటే ఏళ్ల కాలంలోనే ఇప్పుడు ఎవరు పుట్టారు? యేసు పుట్టాడు. చరిత్రలో లేడు అంటున్నావు యేసు. అందుకే నీలాంటి వాళ్ళు వస్తారనే, ఏ రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, ఏ కాలంలో యోహాను పుట్టాడు, ఏ కాలంలో యేసు పుట్టాడో బైబిల్లో రాయించాడు. నీలాంటి అమాయకులు వచ్చి మళ్ళీ విశ్వాసాలు పాడు చేయడం ట్రై చేస్తారు కదా. కనుక క్రీస్తు చరిత్రలో మనకి ఉన్నాడు. ఎక్కువ మాట్లాడితే నీ చరిత్ర క్రీస్తు అవసరం తప్ప క్రీస్తుకు చరిత్రతో అవసరమే లేదు. ఆయన సర్వాన్ని కలిగించిన వాడు. నువ్వు వెతుక్కో చరిత్రలో పడి, ఎక్కడ వెతుక్కున్నా దొరుకుతాడు. రోమన్ ఎంపైరిజం గురించి కొట్టు, రోమా సామ్రాజ్యంలో ఏం జరిగిందో కొట్టు, అన్నీ కనబడతాయి. ఇప్పుడు మనం ఇదంతా చెప్పినాడు ఏమంటాడు తెలుసండి? మీ బైబిల్లో ఉన్నాయి చూపించారు నాకు, నేను నమ్మను అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? చదువులేదు కదా మరి. చదువులేనోడికి చరిత్ర, మరి మా ప్రవక్త ఆ చరిత్ర జరిగిన కాలంలో ఉన్నాడు, రోమన్ ఎంపైరిజం అంటే అవన్నీ ఏంటి అన్నట్టుగా ఇలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలంటే, చరిత్రలో ఏ చరిత్రకారుడు యేసు గురించి రాయలేదు, అది కల్పిత పాత్ర అంటున్నాడు కదా. యేసు గురించి రాసిన ఒక చరిత్రకారుడిని మీకు ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా వినాలి. ప్రొజెక్టర్ ఆన్ చేయండి బాబు, ప్రొజెక్టర్ ఆన్ చేయండి. నేను చూపించబోయే బొమ్మలు చూపించండి. నేను ఏ బొమ్మ చూపించమంటే బొమ్మ చూపించండి. చరిత్రకారులు ఎవ్వరు యేసు గురించి రాయలేదు. వాళ్ళు బైబిల్లో వాళ్ళు రాసేసుకున్నారు యేసుప్రభు దేవుడని, యేసుప్రభు సృష్టికర్త అని. అసలు బయట చరిత్రకారులు ఉంటారు కదా, యేసుప్రభుని నమ్మనోళ్ళు చరిత్ర రాస్తూ ఉంటారు కదా, ఆ చరిత్రకారులు ఎవ్వరూ కూడా యేసును గురించి చెప్పలేదు. అసలు యేసుప్రభు అనే అతను లేడు అంటున్నారు వీళ్ళు. ఏమంటే వీళ్ళకి చూపిస్తాను ఇప్పుడు. బాబు ఒక బొమ్మతో పెట్టాను కదా నేను, ఆయన బొమ్మ చూపించండి ప్రొజెక్టర్ మీద. ఇతని పేరు అండి టాసిటస్. ఇతని పేరు జాగ్రత్తగా వినండి, మీకు అవసరం ఇవన్నీ. టాసిటస్ ఇతని పేరు. ఇతను ఎవరు అంటే ఒక హిస్టోరియన్, చరిత్రకారుడు. అంటే ఇతని పని ఏంటంటే చరిత్రలో ఏం జరిగిందో రాస్తూ ఉంటాడు. ఇతను ఎప్పుడు పుట్టాడు అంటే, ఇతను పుట్టుక చెప్తాను, ఈ డేట్లు బాగా రాసుకోండి. ఈ టాసిటస్ అన్న అతను ఎప్పుడు పుట్టాడు అంటే మీకు తెర మీద చూపిస్తారు, చూద్దరు. కానీ ఇతను పుట్టుకండి, ఇతను జన్మించిన తేదీ క్రీస్తు శకం 56లో పుట్టాడు. ఎప్పుడు? యేసుప్రభు ఎప్పుడు చచ్చిపోయాడు? 33లో మన ప్రభుని చంపేశారు. జాగ్రత్తగా వినండి, 33లో, క్రీస్తు శకం 33లో మన ప్రభుని చంపేస్తే ఇతను ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకం 56లో పుట్టాడు. క్రీస్తు శకం 120లో చచ్చిపోయాడు. అంటే సుమారుగా ఒక 60-70 ఏళ్ళు బతికాడు. ఇతను ఎవరో ఈ టాసిటస్ అన్న అతను ఎవరు? వేసారా బొమ్మ? ఏ బొమ్మ వేశారు? మీకు అక్కడ కనబడుతుందండి.
బొమ్మ కనపడుతుందా మీకు అయింది? జన్మించిన తేదీ ఉంది అక్కడ, రైట్. జన్మించిన తేదీ ఏమనుంది అక్కడ? క్రీస్తు శకం 56. మరణించారని కింద చూడండి ఏమనుంది అక్కడ? క్రీస్తు శకం 120. సుమారు 64 సంవత్సరాల వయసు. కింద చూడండి వృత్తి అని ఉంది చూడండి. వృత్తిలో ఎవరట ఇతను? చరిత్రకారుడు, రాజకీయవేత్త. రాజకీయవేత్త, చరిత్రకారుడు అంటే ఏంటి చెప్పండి? రాజకీయవేత్త అంటే ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, ఏ సీఎం అవుతున్నారు, ఎవరు దిగిపోతున్నారు, ఎవరు ఎక్కుతున్నారు, ఇయే కదా రాజకీయవేత్త అంటే. రాజకీయాల మీద బాగా పట్టుంది. నెక్స్ట్ దానికి తోడుగా ఇతను ఏం రాస్తాడు అంటే చరిత్ర రాస్తాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇతను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇతను చాలా పుస్తకాలు రాశాడు. ఇతను రాసిన పుస్తకాలలోనండి రెండో పుస్తకం అన్నల్స్ అని ఉంటుంది. అన్నల్స్, ఆ పుస్తకం పేరు అన్నల్స్. అవన్నీ చూపించడానికి టైం అయిపోద్ది. మీరు రాసుకోండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఇవన్నీ కనబడతాయి. ఇతను రాసిన పుస్తకం అంటే అన్నల్స్. అందులో 44 అధ్యాయంలో యేసుక్రీస్తుల వారి గురించి రాశాడు. ఇతను క్రైస్తవుడు కాదు, ఇతను యేసుప్రభు నమ్మినవాడు కాదు, జస్ట్ హిస్టోరియన్, చరిత్రకారుడు. ఇతనికి ఎలా తెలుసు యేసుప్రభు గురించి అంటే ఇతను బతికిన కాలం ఏ కాలం? యేసుప్రభు పుట్టి చచ్చిపోయిన 20 సంవత్సరాల తర్వాత పుట్టాడు. మరి 20 సంవత్సరాల తర్వాత పుట్టిన అతనికి జస్ట్ ముందేం జరిగిందో తెలీదా? తెలుస్తుందా? పోనీ మీకు ఇంకా అర్థం కాదని చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ఇందిరాగాంధీ గారి గురించి మీకు తెలుసా అంటే మీలో చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారు? తెలుసు. మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు? ఆవిడ కాలంలో పుట్టారు వీళ్ళు. ఆవిడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పథకాలు అనుభవించిన వాళ్ళు కూడా ఉంటారు. ఏమండి? ఇందిరాగాంధీ గారు మాకు తెలుసండి. ఎందుకంటే ఆవిడ కాలంలో పుట్టిన వాళ్ళు, ఆవిడ చరిత్ర అంతా చూసిన వాళ్ళు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడతారు. ఇప్పుడు రూబెన్ కొడుకుంటాడు చిన్నోడు. రూబెన్ కొడుకు చిన్నోడు ఉన్నాడు కదా, డానియేలు. ఆయన పట్టుకొచ్చి ఇందిరా గురించి చెప్పరా అనండి. ఏమంటాడు? ఇలా చూస్తాడు. ఆ పేరు తెలుసు తప్ప ఆవిడెవరో నాకు తెలియదు. వీడికి ఎందుకు తెలియదు అంటున్నాను నేను. ఆవిడ చనిపోయిన చాలా సంవత్సరాల గ్యాప్లో పుట్టాడు వీడు. ఆవిడ చరిత్ర ఏమి వీడికి తెలీదు. కానీ ఇందాకొన్న పెద్ద ఆయన అడిగి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పండి, చెప్తాడా? చెప్తాడు. ఎందుకు? ఇందిరాగాంధీ గారి కాలానికి అతను సమకాలీకుడు. జాగ్రత్తగా వినండి, సమకాలంలో పుట్టినవాడు. ఇతను టాసిటస్ అనే అతను క్రీస్తు శకం ఎప్పుడు పుట్టాడని చదువుకున్నాం మనం? 56లో. యేసు ప్రభు పుట్టిన 20 సంవత్సరాలకి ఈయన పుట్టాడు. జాగ్రత్తగా వినండి. ఈ టాసిటస్ కాలంలో ఏం జరుగుతుందంటే అపోస్తలులు బలంగా వాడబడుతున్నారు. అపోస్తలులు జైల్లో వేస్తున్నారు. ఇంత చదువుకున్నారు కదా మీరు, 5వ అధ్యాయం. జైల్లో వేయటం, కొట్టడం, తిట్టడం. అపోస్తలులు సువార్త యేసునామం అనుకుంటుంటే ఏమండి ఆ కాలంలో పుట్టిన అతనికి ఇదేంట్రా బాబు మా రాజ్యంలో కొత్త తలపోటు. ఎవరో యేసని అతను పుట్టాడట, ఏవో 4 మంచి మాటలు చెప్పాడట, వెనకాల వీళ్ళు 12 మంది శిష్యులట, వేల మంది. ఎందుకంటే పేతురు గారు ప్రసంగం చేస్తే ఎంతమంది మారిపోయారు? 1000 మంది. ఏంటి విప్లవం అని. ఇప్పుడు ఈ చరిత్రలు రాసే వాళ్ళందరికీ ఏదైనా ఒక పెద్ద విషయం జరిగింది అనుకోండి, దాని గురించి కూడా పరిశోధనలు చేస్తారు. 56లో పుట్టారంటే అప్పటికి అపోస్తలులు బలంగా వాడబడుతున్నారు, సంఘాన్ని బలంగా కడుతున్నారు. అప్పుడు ఇతను ఒక పుస్తకం రాశాడు, రెండో పుస్తకం అన్నల్స్ అనే పుస్తకం రాసి అందులో యేసు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్థాపించిన విప్లవం ఇదిగో మా గవర్నమెంట్లను కూడా కుదిపేస్తుందని రాశాడు. ఏ గవర్నమెంట్ అయింది? ఇతను ఎవరో తెలుసా? రోమీయుడు. జాగ్రత్తగా వినండి, రోమా సామ్రాజ్యంలో పుట్టిన రోమీయుడు. అమ్మ బాబోయ్, ఆయన యేసనే ఎవరో పుట్టారట, 12 మందిని తయారు చేశారట. ఆ 12 మంది మామూలు కాదు, మా ఊళ్ళని చిత్తకొట్టేస్తున్నారు మరి గవర్నమెంట్ అని రాశాడు. వాళ్ళ విప్లవానికి మా గవర్నమెంట్ తట్టుకోలేకపోతుందని రాశాడు. ఏమండి వీళ్ళు కనీసం పుస్తకం, నేను ఇందని చెప్తున్నాను చూసిన మాట, ఈ ముసలాయన ఏమి చదువుకోలేదని. ఇందుకే చరిత్రకారులు చాలా పుస్తకాలు రాశారు యేసుప్రభు గురించి. అది ఏదైనా చదువుకుంటే కనపడతాడు యేసు. అక్కసు హృదయం నిండా నింపుకుని బైబిల్ మీద పగతో లేడు అంటే మాలాంటి వాళ్ళు ఎవరో తగులుకుని పరువు తీసేస్తారు ఇలాగా. అంతే కదండి. నువ్వు యేసు గురించి లేడు అన్నావు అనుకో, నిజాలు ప్రజలకి చెప్పేసి యూట్యూబ్లోకి వెళ్ళిపోద్ది. యూట్యూబ్లో అందరూ వినేస్తారు. ఇప్పుడు ఓహో ఈ ముసలైన అబద్ధాలు చెప్పాడు చిచ్చి అనుకుంటారు. ఇప్పుడు పరువు పోయిన చూసావు. అందుకే లోకంలో పెద్దోళ్ళకి సామెత పెట్టారు, ఆకాశం వైపు చూసి ఉమ్మూసేమనుకోండి తిరిగి వచ్చి ఎగడాడుతుంది, మొహం మీద పడుతుంది. యేసుని ఏమన్నా అన్నావు అనుకోండి, ఆ ఉమ్ము తిరిగి వచ్చి నీ మీదే పడుతుంది. దైవం
మానవ రూపేణ భూమి మీద 33.5 సంవత్సరాలు తిరిగింది. నోరు మూసుకుని ఉండి తెలిగిపోతే ఏమైనా అన్నావా దొరికిపోతావు, ఏమైనా అన్నావా పట్టించేస్తాం మేము. మా యేసు గొప్పవాడు. నీకు అర్థం కాకపోతే అందరి ద్రాక్షల పొల్లని అన్నాడు, మూలం కూర్చుని మూలుగు, అంతే తప్ప యేసు లేడు, యేసు కల్పితం అన్నావా బట్ట బయలు చేసేస్తాం. ఇవన్నీ అన్నల్స్ అనే పుస్తకం ఓపెన్ చేయండి, ఇప్పటికీ వికీపీడియాలో పుస్తకం ఉంటుంది, గూగుల్లో బుక్ ఉందండి, అన్నల్స్ పుస్తకం కొట్టండి. దాంట్లో ఏమని రాశాడు తెలిసి అయినా ఏమని రాశాడు ఇతని గురించి అండి. వికీపీడియాలో బాబు తర్వాత బొమ్మ ఇతని గురించి చెప్పి చరిత్ర ఉంటుంది. మ్యాటర్ ఉన్న బొమ్మ వేయండి, అక్కడ మ్యాటర్ మొత్తం ఫుల్గా మ్యాటర్ ఉన్న బొమ్మ వేయండి. మేము చదువుతాను, మీరు చూడాలి. అక్కడ నేను ఇక్కడ చదువుతాను చూడండి. అదేసారా మొత్తం మ్యాటర్ ఉందా? ఏమున్నది ప్రారంభంలో అక్కడ? టాసిటస్ యొక్క ఇతర రచనలు అనుందా? ఏమండి ఇది మీరు చూడాలి, ఇది పెద్ద ప్రూఫ్ అండి, మీకు ఆధారం ఇదే. చరిత్రలో చరిత్రకారులు యేసు గురించి రాశారు అనడానికి ఆధారం ఇది. ఏమనుంది చూడండి అక్కడ. వేసారా? నేను చదువుతున్నాను చూడండి అమ్మా, కొంచెం జూమ్ చేయ బాబు, అక్షరాలు వాళ్ళు కనపడేటట్టుగా జూమ్ చేయి. కనపడుతున్నాయమ్మా మీకు? కనపడుతున్నాయా? రైట్. ఇప్పుడు చూడండి అక్కడ ఏమనుంది. టాసిటస్ యొక్క ఇతర రచనలు, వ్యక్తిత్వం, ఫార్మాట్లో డైలాగ్స్కి ఓరిటోబస్ చూడండి, జర్మేనియా, తర్వాత మరియు అతని మామగారైన అగ్రికోలా బ్రిటన్ను రోమన్ ఆక్రమణలో చాలా వరకు బాధ్యత వహించిన జనరల్. ఇతను ఎవరో, ఇతని మామగారు ఎవరో కూడా రాస్తున్నారు టాసిటస్ గురించి. నెక్స్ట్ జీవితం గురించి చర్చిస్తుంది ప్రధానంగా. ఏమంటే ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం వల్ల కొంచెం పదాలు అటు ఇటు చేస్తుంది. ఇది నిజానికి ఇది అంతా ఇంగ్లీష్లో ఉంటుంది మ్యాటర్. గూగుల్లో తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే కొన్ని పదాలు అటు ఇటుగా ఉంటాయి, అంతే తప్ప మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. జీవితం గురించి చర్చిస్తుంది ప్రధానంగా. బ్రిటానియాలో అతని ప్రచారంపై దృష్టి సారించింది. టాసిటస్ హిస్టరీస్ యూదుల పట్ల, ఇక్కడ జాగ్రత్తగా వినండి, టాసిటస్ హిస్టరీస్ యూదుల పట్ల రోమన్ వైఖరులు, యూదుల ఆచారాలు, వివరణలు మరియు మొదట యూదా రోమన్ యుద్ధం సందర్భం గురించి ఏమంటే అతని రచనల్లో అందిస్తుంది. అతని వార్షికోత్సవాలు క్రైస్తవుల వేధింపుల యొక్క ప్రారంభ వృత్తాంతాన్ని అందించడానికి ఆసక్తి కలిగి ఉన్నాయి. మరియు జీసస్ చూడండి అక్కడ, మరియు జీసస్ యొక్క శిలువపై బైబిల్ రహిత సూచనలలో ఇది ఒకటి అన్నది చూడండి. అంటే యేసుక్రీస్తు సిలువలో చచ్చిపోయాడని బైబిల్లో కాకుండా ఇతని పుస్తకాలలో కూడా రచన రాయబడి ఉంది అని రాశారు. లైట్స్ వేసేయండి. అంటే ఈ టాసిటస్ అనే అతను రాసిన పుస్తకాలలో దేని గురించి రాశాడు? యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, చరిత్రలో యేసు లేడా? ఉన్నాడు. పుస్తకాలలో యేసు లేడా? ఉన్నాడు. ఎక్కువ మాట్లాడితే నేను వేసిన టైటిల్, చరిత్రలో మేము యేసును చూపించవలసిన అవసరం లేదు, చరిత్రకి ఎవరు అవసరం? క్రీస్తు అవసరం. కనుక క్రీస్తు అనగానే మహనీయులు అందరికో మార్గం చూపించిన వాడు. పాట వేస్తారు, నిజంగా మీరు ఆ పాట చూసినప్పుడు అండి క్రీస్తు యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. మహనీయులకు మార్గదర్శి పాడుతీయండి. నిజంగానండి, ప్రపంచంలో మీకు మాట చెప్తాను, యేసుక్రీస్తు వారి గురించి చెప్పి ముగిస్తున్నాను. ఇక మీకు అర్థమైపోయింది విషయం, చరిత్రలో యేసున్నాడని. ఏమంటే ప్రపంచంలో మీరు చూడండి, చాలా మంది చాలా గొప్ప విషయాలు చెప్పేశారండి. గొప్ప వాళ్ళుగా చాలామంది అయిపోయారు. కవితలు రాశారు, ఏమంటే పద్యాలు రాశారు, పోయిమ్స్ రాశారు, తత్వవేత్తలుగా పిలువబడ్డారు. ప్రపంచానికి చాలా గొప్ప విషయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుల వారి స్పెషాలిటీ ఏంటంటే, ప్రపంచంలో గొప్ప వాళ్ళల్లో యేసుక్రీస్తుల వారి స్పెషాలిటీ ఏంటంటే, గొప్ప మాటలు చాలా మంది చెప్పారు, కానీ గొప్పగా బ్రతికింది మాత్రం ఒక్క యేసుక్రీస్తుల వారే. మీరు కాదో అవునో ఆలోచించండి. శత్రువును ప్రేమించండి అని ప్రపంచంలో ఎవరైనా చెప్పారండి? చెప్పలేదు. శత్రువును ప్రేమించండి అని సిలువలో చంపుతున్న వాళ్ళని కూడా ప్రేమించి చూపించింది ఎవరు? యేసు. చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ చేసిన వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? మంచి చెప్పి ఇలా బ్రతకండి అని చెప్పింది అక్షరాల చేసి చూపించిన అసలైన వ్యక్తిత్వం కలిగిన వాడు, గుణాలు కలిగిన వాడు, దైవత్వం కలిగిన వాడు మన యేసుక్రీస్తు. ఆయనకి చరిత్రలో పాత్ర లేదంటే నేను చెప్పింది సగం. ఇప్పుడు మీకు చాలా చెప్పాలి, చాలా విషయం ఉంది, చాలా పుస్తకాలు ఉన్నాయి ఆయన గురించి రాయబడినవి, చాలా మంది చరిత్రకారులు రాశారు.
ఇలాంటి చదువురానోడు వచ్చి స్టూడియోలో కూర్చొని యేసుప్రభు లేడట చరిత్రలు అంటే మీరు బాధపడకండి, నమ్మకండి. వీడు ఎలా మాట్లాడిపోతున్నాడని అలా అలజడి చెందేయకండి. చదువురానోళ్ళు ఇల్లు. క్రీస్తు గొప్పతనాన్ని ముందు మీరు తెలుసుకోండి బాగా. క్రైస్తవులు బైబిల్ బాగా చదవండి. ఇలాంటి వాళ్ళు అనేక మందికి సమాధానం చెప్పాలి. మీలో యవనస్తులు లేవాలి, బైబిల్ బాగా నేర్చుకోవాలి. ప్రశ్న అడిగిన ప్రతి ఒక్కరికి వారికి అర్థమయ్యేటట్టుగా సమాధానం చెప్పగలిగే జ్ఞానాన్ని మనం సంపాదించాలి. అదంతా బైబిల్లో ఉంది. జస్ట్ దాన్ని ఆసక్తి చూపిస్తే ఆ జ్ఞానాన్ని అంతా దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం.